హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. ఇవాళ మనతో ఉన్న గెస్ట్ ఎవరో చెప్పాలంటే ఆబ్వియస్లీ మీకు తమిళ చూడగానే తెలిసిపోయి ఉంటుంది. కానీ ఆయన 46కు పైగా సినిమాలు చేసినప్పటికీ, ఎన్నో యాడ్స్ చేసి, ఎన్నో నేషనల్ అవార్డ్స్, షార్ట్ ఫిలిమ్స్కి పొందినప్పటికీ కూడా ఒక్క సీరియల్ పేరు చెప్తే ఆయన ఇప్పటికీ ఇలా కళ్ళ ముందు వచ్చేస్తుంది అనమాట. అంత హార్ట్కి టచ్ అయిన సీరియల్ అది మొగల్ రేకులు. సో ఆ మొగల్ రేకుల్లో సెల్వా పాత్ర చేసి తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన రవివర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. హాయ్. సో నేను చెప్పింది నిజమే కదా? 100%. సినిమాలు చేశారు, అన్ని సినిమాల్లో అన్ని పాత్రల్లో అంత పరకాయ ప్రవేశం చేసి చాలా సినిమాల్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నప్పటికి కూడా మొగల్ రేకులు సెలవగానే మిమ్మల్ని గుర్తుపడతారు. ఎందుకు? ట్రూ అండి. ఇన్ఫ్యాక్ట్ ఎలా ఉందంటే ఇప్పుడు పీపుల్ డోంట్ నో మీ యాజ్ రవివర్మ, దే జస్ట్ నో మీ యాజ్ సెల్వస్వామి. సో అలా తయారైపోయింది. ఎక్కడికి వెళ్ళినా దే కాల్ మీ సెల్వస్వామి. ఈవెన్ టుడే ఆల్మోస్ట్ ఆ సీరియల్ అయ్యి ఐ థింక్ 10 years, ఆల్మోస్ట్ 10 years అయింది. స్టిల్ అదే పేరుతో గుర్తుపెట్టుకుంటారు. అంటే 6 ఏళ్ళు మా గుండెల్లో అలా పాతుకుపోయారండి. మీరు ఏం చేస్తారు? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు అవర్ మంజుల మ్యామ్ అండ్ బిందు మ్యామ్. వాళ్ళ రైటింగ్స్ అది, మేము చేసింది ఏముంది, వి జస్ట్ యాక్టర్స్, వి జస్ట్ ద ఫేస్ ఆఫ్ ద స్టోరీ, అంతే. సూపర్. సో మళ్ళీ మాట్లాడదాం మన మొగల్ రేకుల గురించి. అసలు ఫస్ట్ మీ జర్నీ చెప్పండి. అసలు ఈ యాక్టింగ్ ఫీల్డ్లోకి ఎలా రావాలనుకున్నారు, ఎలా వచ్చారు, మీరు ఎక్కడ పుట్టి పెరిగింది, అదంతా బ్రీఫ్గా. ఓకే, బేసిక్లీ బార్న్ ఇన్ కాకినాడ. అండ్ కాకినాడ తర్వాత ఒక 2 years యానంలో ఉన్నారు మా పేరెంట్స్. సో మై కిండర్ గార్డెన్, ప్రీకేజీ, ఎల్కేజీ, యూకేజీ అక్కడ. దెన్ ఫ్రమ్ దేర్ వీ మూవ్ టు వైజాగ్. ఫ్రమ్ 1st until 12th ఇన్ వైజాగ్. దెన్ ఫ్రమ్ 12th అంటే ఐ హావ్ డన్ మై అడ్వాన్స్ డిప్లొమా ఇన్ మెకాట్రానిక్స్, అది సింగపూర్లో అనమాట. ఓకే. సో ఒక 3.5 ఆల్మోస్ట్, లైక్ అంటే మనం కొంచెం మెరిట్ స్టూడెంట్ కాబట్టి ఒక 4 years పట్టింది. మెరిట్ స్టూడెంట్ అంటే అలా అనుకోకండి, జనరల్లీ 3 yearsలో కంప్లీట్ చేస్తారు, మేము మెరిట్ కాబట్టి 4 years. బట్ ఎస్, 4 years అక్కడ చేసి దెన్ ఐ వర్క్ దేర్ ఫర్ సమ్ టైమ్. దెన్ ఐ థింక్ 2001లో ఐ కేమ్ టు ఇండియా టు లర్న్ సమ్ కంప్యూటర్ కోర్స్. అప్పుడు కొంచెం యాక్టింగ్ అంటే వన్ ఆఫ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, వెరీ క్లోజ్ ఫ్రెండ్, రామరాజు అని, హీ వాజ్ సీరియస్లీ ట్రైయింగ్ టు మూవీస్ అనమాట. వైజాగ్ సత్యానంద్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్స్ చేసి, అండ్ ఐ థింక్ ప్రభాస్కి సీనియర్ ఆ బ్యాచ్లో అనమాట. అండ్ హీ ఆల్సో డిడ్ హిస్ యాక్టింగ్ కోర్స్ విత్ ప్రభాస్ ఆల్సో, కంటిన్యూ చేశాడు. సో తను సీరియస్గా మూవీస్లో ట్రయల్స్ చేయడం, సరదాగా షూటింగ్లు చూడడానికి వెళ్ళడం మధ్య మధ్యలో. అండ్ ఐ వాజ్ బిజీ బికాజ్ ఐ కేమ్ టు ఇండియా టు లర్న్ సమ్ కంప్యూటర్ కోర్స్. సో ఆ కోర్స్ చేసి మళ్ళీ యూఎస్ వెళ్ళిపోదాం ఉన్న ప్లాన్ తోటి వచ్చినండి. సో అసలు నో ఐడియా చిన్నప్పటి నుంచి ఇట్లా రావాలి. చిన్నప్పటి నుంచి ఐ వాజ్ ఆల్వేస్ గుడ్ ఇన్ డ్రామా. స్కూల్ ఐ స్టడీడ్ ఇన్ ఆంగ్లో ఇండియన్ స్కూల్ అండి. సో ఎవ్రీ యాన్యువల్ డేకి మాకు కొన్ని ప్లేస్ ఉంటాయి అనమాట. సో ఆ ప్లేలో ఒక లైక్ 10 plays ఉంటే దాంట్లో అట్లీస్ట్ 8 అట్లా నేనే లీడ్ ఉండేవాడిని. ఇట్ ఈస్ బికాస్ మై ప్రిన్సిపల్ ఇస్ టు లవ్ మీ అ లాట్. సో ఐ వాజ్ ఆల్వేస్ అన్ ఒబీడియంట్ స్టూడెంట్. ఓన్లీ అంటే ఒబీడియన్స్ అండి, మిగతా కాదు, చదువులో అంత కాదు. బట్ ఎస్, సో ఎక్కువ యాక్టివిటీస్లో ఉండేవాడిని. స్పోర్ట్స్ అన్నట్లో ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాడిని. సో ఐ యూస్ టు డూ దట్. బట్ ఐ నెవర్ థాట్ ఐ విల్ బికమ్ అన్ యాక్టర్. ఐ నెవర్ ఈవెన్ హ్యాడ్ దట్ ఇంటెన్షన్ కూడా లేదు. సో వచ్చాము, ఐ థింక్ అప్పుడు ఆల్మోస్ట్ 1 year ఎంతో అయింది. ఈ లోపు September 11th ఇష్యూ ఇన్ ది US, ట్విన్ టవర్స్ కూలిపోవడం. దెన్ ఐ హ్యాడ్ టు స్టే బ్యాక్ హియర్ ఫర్ సమ్ టైమ్ బికాజ్ US ఇమీడియట్గా వెళ్ళడానికి కూడా అక్కడ వీసా ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేసాయి అప్పుడు. సో మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సైడ్ ఇక్కడికి వచ్చినా నువ్వు బెంచ్ మీద ఉండాలిరా, సో వై డోంట్ యూ స్టే దేర్, లెర్న్ సమ్ మోర్. అండ్ అది కాక ఐ వాజ్ మిస్సింగ్ ఇండియా ఫర్ ఆల్మోస్ట్ 6.5 years. సరే కొన్ని రోజులు ఛాన్స్ దొరికింది, వై నాట్ స్పెండ్ విత్ ద ఫ్యామిలీ అని చెప్పి నేను షఫ్లింగ్ ఫ్రమ్ వైజాగ్ అండ్ హైదరాబాద్. ఈ ప్రాసెస్లో అనుకోకుండా ఒకరోజు మై ఫ్రెండ్ వాజ్ గోయింగ్ ఫర్ ఆడిషన్. రామరాజు, వి కాల్ హిమ్ రాంబో, మై చైల్డ్హుడ్ బడీ రాంబో. తను ఉన్నారా ఇప్పుడు ఇండస్ట్రీలో? నో, హీ లెఫ్ట్ ద ఇండస్ట్రీ. నౌ హీ ఈస్ అ బిగ్ బిల్డర్. హీ started his construction firm అనమాట. ఓకే. సో ఆయన మిమ్మల్ని ఇండస్ట్రీ, no, he is there in the industry just to bring me అనమాట. సో నన్ను లాగి ఆవిడ వెళ్ళిపోయాడు. దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ ఆ ఆడిషన్లో అనుకోకుండా నేను కూడా ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఇవ్వడం అంటే దే జస్ట్ ఆస్క్ మీ, మై ఫ్రెండ్స్ అదే ఖాళీగా ఉన్నావు కదా, వై డోంట్ యూ గివ్ ఎ ట్రై అని. ట్రై చేసాం, వాడు సెలెక్ట్ అవ్వలేదు, నేను సెలెక్ట్ అయిపోయాను. దట్ ఈస్ మై డెబ్యూ. అంటే ఫస్ట్ టైం కెమెరాని ఫేస్ చేయడం అన్నది అదే అనమాట. దట్స్ అన్ యాడ్ ఫర్ ఎయిర్టెల్. ఓకే.
సో ఒక్కసారి మనం స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. దెన్ చలో ఇంకా యూఎస్ వెళ్ళడానికి ఇంకా 1 year పట్టేటట్టు ఉంది అప్పుడున్న పొజిషన్లో అనమాట. సో వై నాట్ డూ దిస్ అని చెప్పి ఐ టుక్ పర్మిషన్ ఫ్రమ్ మై ఫాదర్. డాడ్ నాకు ఒక్క సంవత్సరం టైం ఇవ్వండి, ఐ జస్ట్ గో అండ్ సీ. నాకేంటంటే అప్పట్లో యానిమేషన్ మూవీస్ ఫ్యూచర్లో ఇండియాలోనే తయారవుతాయి. ఇండియన్ యానిమేటర్స్ ఆర్ గోయింగ్ టు డూ ఆల్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ విద్ ఇన్ ఇండియా బికాస్ మనం కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ మన లేబర్ అంటే మనం మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది అండ్ లేబర్ కూడా కొంచెం తక్కువ అక్కడ మీద అని దీంతో వీవర్ ప్లానింగ్ టు స్టార్ట్ అ స్మాల్ సాఫ్ట్వేర్ కంపెనీ టు డూ దిస్ కైండ్ ఆఫ్ వర్క్ మా ఫ్రెండ్స్ తోటి. ఈ ప్రాసెస్లో ఈ యానిమేషన్ నేర్చుకోవాలి, చేయాలి, ఒకరితో చేయించాలంటే మనకు కూడా కొంచెం డైరెక్షన్ నాలెడ్జ్ ఉండాలని నాకు ఎవరో చెప్పడం జరిగింది. సరే దెన్ విచ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు లెర్న్ అంటే మా ఫ్రెండ్ తను ఆల్రెడీ చేస్తున్నాడు కదా సత్యానంద్, గురుగారి దగ్గర నేను తీసుకెళ్తాను, ఆయన డైరెక్షన్ అండ్ యాక్టింగ్ రెండు నేర్పుతారు, సో విల్ గో అండ్ మీట్ హిమ్. ఆయన డైరెక్షన్ గురించి అడగడానికి వెళ్తే ఆయన నన్ను కన్విన్స్ చేసి నన్ను యాక్టింగ్ కూడా జాయిన్ చేయించేశారు. బికాజ్ ఆయన ఫస్ట్ మీట్లో వెళ్ళిన ఒక 5 minutesలోనే హీ వాజ్ సేయింగ్ దట్ ఎందుకో తెలియదండి, ఐ హ్యావ్ అ స్ట్రాంగ్ బిలీఫ్ ఇఫ్ యూ బికమ్ అన్ యాక్టర్ మీకు అది కెరీర్ బాగుంటుంది, మీరు క్లిక్ అవుతారు తప్పకుండా అని. ఇనిషియల్లీ నేను అంత సీరియస్గా తీసుకోలేదు, బట్ ఎస్ వచ్చిన తర్వాత నా జర్నీ చూసిన తర్వాత ఎస్ ఆయన ఆ రోజు ఎందుకన్నారో కానీ హీ వాజ్ రైట్ అండి. అండ్ సత్యానంద్ గారు ఇస్ నన్ అదర్ దెన్ మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రభాస్ కావచ్చు, ఐ థింక్ ఎంతమంది యాక్టర్స్, ఈవెన్ మహేష్ బాబు గారు కూడా వెళ్ళారు, ఈవెన్ మన రవితేజ కూడా అక్కడికి వెళ్ళారు, మన నాగబాబు గారు అబ్బాయి, ఇంకా హూ నాట్ చాలా ఉంది పెద్ద లిస్ట్. సో అక్కడి నుంచి రావడం అయింది. సో అలా ఎయిర్టెల్ యాడ్ నుంచి మీ సినీ రంగ ప్రవేశం జరిగింది. ఆ తర్వాత ఇంకా సినిమానేనా డైరెక్ట్గా? యా, యాక్చువల్లీ దాని తర్వాత వచ్చి ఐ వాంటెడ్ టు జాయిన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో అప్పట్లో నాకు కొంచెం నచ్చిన డైరెక్టర్, కొంచెం టెక్నికల్లీ అడ్వాన్స్ ఉన్న డైరెక్టర్ వాజ్ రామ్ గోపాల్ వర్మ. సో అంటే ఆయన శివ మూవీ అవ్వచ్చు, ఆయన చేసిన మూవీస్ అన్నిటికి కొంచెం ఫ్యాన్ నేను. అప్పట్లో అంటే ఇప్పట్లో ఎవరు? ఇప్పట్లో చాలా ఉన్నారండి ఆప్షన్స్. అంటే అంటే ఇంక్రీజ్ అయిందా లేకపోతే రిప్లేస్ అయిందా? రిప్లేస్ అన్నది ఉండదు, హీఈస్ ద వన్ హూ చేంజ్ ద ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా. అంతకుముందు మనకు వేరేగా ఉండదు, బట్ ఆయన పర్సనల్లీ ఏంటన్నది పక్కన పెడితే యాజ్ అ టెక్నీషియన్ హీ చేంజ్ ద ఫేస్ ఆఫ్ అంటే ఆడియన్స్ చూసే విధానాన్ని మార్చేశాడు ఆయన. సో ఇప్పుడు లేటెస్ట్గా వీ హ్యావ్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్, ఎస్పెషలీ మన సౌత్ నుంచే చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు హూ కెన్ కంపీట్ విత్ హాలీవుడ్. సో అప్పుడు ఆర్జీవి గారి దగ్గరికి వెళ్ళారా ఏంటి? ఆర్జీవి గారి దగ్గరికి వెళ్ళి అంటే ఐ హ్యాడ్ సమ్ కామన్ రిలేటివ్స్, దాంట్లో ఒక ఆయనకి ఎవరో ఒక ఫార్ కజిన్ సుబ్బరాజు గారు అని. సో అలా 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 రికమెండ్ చేయించుకుని అక్కడైతే ఏదైనా రికమెండేషన్ జరిగితే ఆయన దగ్గరికి వెళ్తుందని. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది హీ డోంట్ టేక్ రికమెండేషన్స్. సో వెళ్ళాము, ఐ వెంట్ ఫర్ అన్ ఆడిషన్ ఫర్ అది. ఫస్ట్ అంటే గుడిలో డైరెక్ట్గా దేవుడు దర్శనం ముందు పూజారి దర్శనం జరగాలి కదా. సో అలాగా సుబ్బరాజు గారు ఫస్ట్ ఆయన పిలిచి అసలు ఎందుకు రా నువ్వు దీంట్లోకి వద్దాం అనుకుంటున్నావు. సుబ్బరాజు గారు అంటే యాక్టర్ సుబ్బరాజు గారు కాదండి, రామ్ గోపాల్ వర్మ గారు బావగారు అవుతారు ఆయన. ఆయన ఎప్పుడు ఆయనతో ట్రావెల్ అవుతూ ఉంటారు అనమాట, ఫస్ట్ నుంచి ఆయనతో ఉండేవారు. సో ఆయన హీ వాజ్ సజెస్టింగ్ మీ, పీస్ఫుల్గా జాబ్ చేస్తున్నావు కదా నువ్వు సాఫ్ట్వేర్ సైడ్, నీకు ఎందుకు ఇది అవసరమా, దిస్ ఈజ్ నాట్ ఎ ప్రొఫెషన్ ఫర్ యూ దట్ ఇమ్మీడియట్గా నీకు ఏదో రిజల్ట్ వచ్చేస్తుంది వెంటనే డైరెక్టర్ అయిపోతావు కాదు, నీకు అట్లీస్ట్ 5-6 years టైం పడుతుంది అండ్ అలా క్లాస్ పీకుతున్నారు. అండ్ ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్, నో సార్ ఐ వాంట్ టు లెర్న్. నాకు ఆయన వర్కింగ్ స్టైల్ ఇష్టం, సో ఆ స్టైల్లో ఎంతో కొంత నేను కూడా నేర్చుకుందాం, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇలా ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ డైరెక్షన్ నేర్చుకుందాం అన్నానంటే అదే టైం నా లక్కి జేడి చక్రవర్తి గారు రావడం జరిగింది. అప్పుడే ఆఫీస్కి వచ్చారు ఆయన, ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఉండేది ఆయన ఆఫీస్ ఉంది. సో జేడీ గారు వచ్చి ఏంటి ఎంత సీరియస్ డిస్కషన్ జరుగుతుంది అన్నారు. అంటే ఇలాగా మా ఫార్ రిలేటివ్ అబ్బాయి ఇదే నేను ఫస్ట్ టైం కలుస్తున్నాను, ఇలా సింగపూర్లో జాబ్ చేసేవాడు మానేసి వచ్చి డైరెక్షన్ చేస్తున్నాడంట, సో చెప్తున్నాను అంత ఈజీ కాదు అంటే హీ ఆల్సో సెడ్ ద సేమ్ థింగ్, ఎందుకు నువ్వు అంత ఎడ్యుకేటివ్ వచ్చావు కదా, ఇప్పుడు నువ్వు ఫైల్ పట్టుకుని ఎండలో తిరగాలి, ఆర్టిస్టుల చుట్టూ తిరగాలి, యువర్ లైన్స్ చెప్పాలి, నీ బ్రేక్ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు, యూ మైట్ గెట్ అ బ్రేక్, యూ మైట్ గెట్ అ ప్రొడ్యూసర్ ఆర్ నాట్, రేపొద్దు నీకు ఎవరైనా డేట్స్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, వైట్ గెట్ ఇన్ టు దట్ స్ట్రగుల్, ఈజీ లైఫ్ ఉంది కదా దాంట్లో వెళ్ళిపో అన్నారు. నో సార్ ఐ వాంట్ టు జాయిన్, నాకేంటంటే ఆయన దగ్గర వర్క్ చేయాలి అండ్ మిగతా డైరెక్టర్ల దగ్గర ఎంటర్ అవ్వడం చాలా కష్టం, ఈయన దగ్గర ఏంటంటే
ఆయనకు నచ్చారంటే ఇమీడియట్గా తీసుకుంటాడు. ఎగ్జాక్ట్లీ. సో నేనేంటంటే ఐఎమ్ లైక్ ఎ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ గై. సో అడిగేద్దాం పోయేదేముంది, ఈ ఆబ్వియస్లీ వాంట్స్ అని. సో మనకేంటంటే ఇలా నమస్తేలు, కాళ్ళు దండాలు పెట్టాలు, ఇలా చేతులు కట్టుకుని సార్ సార్ అని తిరగడాలు అవి తెలియవు. సో రైట్కి వెళ్దాం అడిగేద్దాం ఏముంది ఉంటే ఇస్తారా లేకపోతే లేదన్న దీంతో వెళ్ళా. బట్ ఐ నెవర్ న్యూ దట్ వీళ్ళిద్దరూ కలిపి నన్ను ఒక ఆర్టిస్ట్ కింద కన్విన్స్ చేసి యాక్టర్గా ట్రై చేయమంటారండి. సో హీ వాజ్ టెల్లింగ్ మీ ఈవీవి గారు ఒక 6 హీరోలు 6 హీరోయిన్లు 6 కమెడియన్స్ తోటి కొత్తగా మూవీ అనుకుంటున్నారు. ఇనిషియల్లీ ఇట్ స్టార్టెడ్ విత్ ఆల్ ఎస్టాబ్లిష్డ్ హీరోస్ లైక్ జగపతి బాబు గారు, శ్రీకాంత్ గారు, జేడి చక్రవర్తి గారు, ఇంకా ఎవరో చెప్పారు మేడం. ఇలా యాక్టర్స్ తోటి చేద్దాం అనుకుంటున్నాం. బట్ కొత్త వాళ్ళతో ట్రై చేస్తే బాగుంటుంది అని చెప్పి దాన్ని మార్చారు, మళ్ళీ కథని అన్నారు. సో అప్పటికి ఇంకా కాస్టింగ్ అవ్వలేదు. సో హీ సజెస్ట్ వై డోంట్ గో గివ్ అ ట్రై, బాగానే ఉన్నావు కదా చూడడానికి, గో గివ్ అ ట్రై అన్నారు. సో అప్పుడు ఆర్జీవి గారు చెప్పారు మీకు? ఆర్జీవి గారు కాదు, జేడి చక్రవర్తి గారు. ఓకే. సో దట్ వాస్ హిజ్ పుష్, ఐ డోంట్ నో వై. దాని తర్వాత మళ్ళీ ఐ కుడెంట్ మీట్ హిమ్ ఎట్ ఆల్. సో ఆయన చెప్పారు ఏం చేయాలి, ఇమీడియట్ థింగ్ ఫస్ట్ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు గో విత్ ఫొటోస్. సో ఎవరు అని ఆలోచిస్తున్నప్పుడు సుబ్బరాజు గారు అన్నారు ఇక్కడ ఫేసెస్ అని ఒక స్టూడియో ఉంటుంది, దాంట్లో కృష్ణుడు ఒక అబ్బాయి ఉంటాడు బాగా తీస్తాడు ఫోటోగ్రఫీ, వెళ్ళామా అన్నారు. హీఈస్ నన్ అదర్ దెన్ అవర్ కృష్ణుడు. ఓకే. హీ యూస్ టు హ్యావ్ అ స్టూడియో. హీఈస్ అ వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్. అవునా? అండ్ మొత్తం హాఫ్ ఆఫ్ హిస్ లైఫ్ హీ సాక్రిఫైస్ ఫర్ ఫోటోగ్రఫీ. హీఈస్ క్రేజీ ఇన్ ఫోటోగ్రఫీ అండి. సో అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడం, ఒక పోర్ట్ఫోలియో తీయించుకోవడం, దాని తర్వాత అది తీసుకుని ఈవీ గారి దగ్గరికి వెళ్ళడంతోనే గాట్ సెలెక్టెడ్. సో ఇట్స్ లైక్ ఎ స్ట్రైట్ అప్రోచ్. అండ్ అక్కడ కూడా సేమ్ థింగ్, మేనేజర్స్ వీళ్ళకి వాళ్ళకి ఇస్తే ఫోటోలు ఆయనకి ఇస్తారా లేదని చెప్పి ఐ వెయిటెడ్ ఫర్ హిమ్ ఫర్ హిస్ వెహికల్ టు కమ్ స్ట్రైట్ ఓవర్ ఆయన దగ్గరికి వెళ్ళిన ఫోటోస్ ఇచ్చి సార్ ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ సో ఇన్స్టిట్యూట్లో వచ్చాను నేను, సరే వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపో ఫోటో. ఆడిషన్ ఏమైనా తీసుకున్నారా? వాళ్ళు టెల్ అదే వస్తున్నాను, అది చాలా స్ట్రేంజ్గా జరిగింది. అప్పుడు ఏంటంటే నాకు ఇండియా నుంచి స్కూల్ నుంచి డైరెక్ట్గా సింగపూర్ వెళ్ళిపోయాను. అక్కడే 6 years ఉండి ఇక్కడ కల్చర్ మనకు తెలియలేదు. ఒక హైరార్కీ ఉంటుంది, నమస్తే నమస్తే కొట్టుకుంటూ వెళ్ళాలి, అది లేకపోతే పని జరగదు. అప్పుడు అసలు జరిగేది కాదు. యా, అది నా ఎక్స్పీరియన్స్. మిగతా వాళ్ళకి ఏం తెలియదు, నా వరకు అయితే అలా జరిగింది. సో ఐ స్ట్రైట్ ఓవర్ వెంట్ గేవ్ ద ఫొటోస్. ఈ సెట్ లేదు అక్కడ మేనేజర్ ఉంటారు ఆఫీస్లో ఇచ్చేయన్నారు. లేదు సార్ అక్కడ ఇస్తే మీరు పక్కన పాడేస్తారు, ఆర్జీవీ ఆఫీస్లో నేను చూసాను అలాగే పాడేస్తున్నారు అందరూ. వెళ్ళింది ఒకటే ఆఫీస్కి అప్పటికి. అంటే అక్కడ ఎక్కువ రోజులు స్పెండ్ చేశాం కదండి, ఏదోలా కానీ కన్విన్స్ చేసి జాయిన్ అయిపోవాలి. బట్ వాళ్ళేమో వద్దు అని వాళ్ళు. సో ఆయన సరే అని చెప్పి ఆ చిరాకుగానే నా చేతుల నుంచి లాక్కుని 2 ఫొటోస్ తిప్పి ఆపేసి నా ఫేస్ చూశారు, ఫొటోస్ చూశారు. దెన్ మళ్ళీ చూసి సరే కింద వెయిట్ చేయన్నారు. వెయిట్ చేస్తున్నా 15 minutes 20 minutes ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయిందని ఫోన్ చేయట్లేదు. సీరియస్కి వెళ్ళి భయ్యా సార్ రమ్మన్నారు, ఏంటి ఈజ్ నాట్ కాలింగ్ మీ, హాఫ్ అన్ అవర్ అయిందని అన్న. వాళ్ళు కింద నుంచి పైకి చూసారు, ఏంటి వీడు సార్ని డిమాండ్ చేస్తున్నాడు. అప్పటికే ఆయన పెద్ద డైరెక్టర్ ఆయన. బట్ లక్కీగా తర్వాత పిలిచి ఒక స్క్రిప్ట్ ఇచ్చారు. ఇచ్చి ఒక 15 minutesలో కొంచెం చదువుకొని వచ్చి అది చెయ్యి అన్నారు. ఇలా పేపర్ చదివి పేపర్ పెట్టాను. సార్ తెలుగులో రాసింది సార్ అయితే అన్నారు. నాకు తెలుగు చదవడం రాదు సార్ అన్నాను. అప్పుడు రాదు, సీరియస్లీ నువ్వు తెలుగు అడిగినా అన్నారు. అవును సార్, మరి తెలుగు చదవడం రాదంటే నేను చిన్నప్పటి నుంచి సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకున్నానంటే కొంచెం మార్క్స్ ఎక్కువ వస్తాయి కదా. సో మిగతా సబ్జెక్ట్లో వీక్ ఉన్నా ఇది ఇంగ్లీష్లో కూడా రాసేయచ్చు సార్ హిందీ ఆన్సర్స్. సో ఐ టుక్ దట్ అన్నాను. మరైతే ఎలా చూస్తున్నారు, పోనీ నేను కింద ఉన్న అడిగి ట్రాన్స్లేట్ చేసుకుని చేస్తాను సార్ అన్నారు. ఏదో ఒకటి ఏడన్నారు. సో తీసుకుని కిందకి ఆఫీస్కి వచ్చి ఆయన అప్పటికి ఇరిటేటెడ్ ఆయన వచ్చి పాపం వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తుంటే వాళ్ళు తెలుగులో చదువుతుంటే నేను ఇంగ్లీష్లోనే దాన్ని ఇంగ్లీష్లో రాసుకుని ఐ ప్రాక్టీస్డ్. దాన్ని వెళ్ళి చెప్పాను. చూశారు. ఏ ఇన్స్టిట్యూట్ అన్నా ఉండదు, సత్యానంద ఇన్స్టిట్యూట్ అన్నారు. నాటకాలకు బాగా పనికి వస్తావు, సినిమాలు పనికిరావు అన్నారు. సార్ అన్నారు, కానీ నీకు ఒక లుక్ ఉంది, టిపికల్ లుక్, నువ్వు పని చేయి, వెళ్ళి నానా పటేకర్ మూవీస్ అన్నీ చూసిన తర్వాత 15 days తర్వాత మళ్ళీ రా అన్నారు. సో వెళ్ళి మొత్తం నానా పాటేకర్, పరిందా, చాలా మూవీస్ ఉన్నాయి, అవన్నీ చూసి వచ్చి మళ్ళీ వెళ్ళాను. ఆ సినిమాలో సీన్ ఏదైనా చేయన్నారు. ఐ డిడ్ దట్. ఓకే, నువ్వు ఒక 1 month వరకు ఈ ఆఫీస్ కానీ ఈ ఫిల్మ్ నగర్లో కనపడకు. ఎందుకు? సేమ్ క్వశ్చన్ నాకు వచ్చింది. ఎందుకు సార్ అన్నాను. నేను చెప్తున్నాను కదా, నువ్వు కనపడకు, ఎవరికి చెప్పుకో, నా దగ్గరికి వచ్చావని కూడా అన్నారు.
కట్ చేస్తే నెక్స్ట్ డే నుంచి ఆల్ ద ఫిల్మ్ న్యూస్లో అన్నట్లోని 6 కొత్త హీరోలు, 6 కొత్త హీరోయిన్లు, 6 కమెడియన్స్ కావాలని చెప్పి యాడ్ స్టార్ట్ అయినాయి. సో ఈ యాడ్ స్టార్ట్ అవ్వకంటే ముందే నేను ఎంటర్ అయిపోయాను అనమాట. సో దాని తర్వాత దెన్ ఎవ్రీడే ఆఫ్టర్ దట్ ఐ గాట్ ఎ కాల్. రోజు ఆఫీస్కి వెళ్ళేవాడిని. ఇంత బస్తాలు వచ్చాయి. 1 month. ఆ 1 month ఎందుకు దూరంగా ఉన్నామన్నారు? ఎందుకంటే ఆల్రెడీ సెలెక్ట్ చేశారని తెలిస్తే చాలామంది డిసప్పాయింట్ అయిపోతారు కదా. ఇంకా చాలామంది ఉన్నారు పంపించవలసిన వాళ్ళు. సో రోజు ఇంత గన్నీ బ్యాగ్స్లో వచ్చాయని పోస్టులు, ఫొటోస్. సో ఫ్రమ్ ఆల్ ఓవర్ ఏపీ. అప్పట్లో ఒకటే స్టేట్. అప్పుడు మెయిల్స్ ఇవన్నీ ఎక్కువ లేవు, అంత పోస్టే. సో అవి రోజు కూర్చోవడం, ఆ ఆఫీసు ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీంతో పాటు నేను కూర్చొని అలా సాగ్రిగేట్ చేసి మేల్ ఫీమేల్ ఏజ్ గ్రూప్స్ అలా అన్నీ చేసుకుని చేసేవాళ్ళు అనమాట. సో అలా కొంచెం అక్కడ అట్మాస్ఫియర్ అంతా అలవాటైంది. దెన్ ఆఫ్టర్ దట్ వన్ ఫైన్ డే హీ అనౌన్స్డ్ 6 heroes 6 heroines అండ్ ఇది ఫైనల్ అయ్యారు అయినాయి. సో దాంట్లో నేను ఒకడిని అయ్యాను. దట్ వాస్ ఎ సెన్సేషన్ ఆ రోజుల్లో. అంటే ఇప్పటికి కూడా ఐ థింక్ నో వన్ డిడ్. అంటే 6 హీరోయిన్లు 6 హీరోలతో ఇప్పటివరకు ఎవరు చేయలేదు అనుకుంటే. అంటే ఏం లేదండి, ఈవీవి గారి దగ్గర ప్రాబ్లం ఏమైందంటే హీ వాస్ టూ అహెడ్ ఆఫ్ ద సొసైటీ. అదే సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే డెఫినెట్ హిట్. ఎస్, అంటే రీ రిలీజ్కి కూడా అడుగుతున్నారంటే కదా. నాకే వస్తూ ఉంటాయి చాలా కాల్స్. ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో అయితే రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. నేను నరేష్ గారితో కూడా డిస్కస్ చేశాను రీసెంట్గా. ఆయన ఒక చిన్న నవ్విచ్చి వదిలేశారు అంతే, లెట్ ఇట్ బి అండ్. ఇప్పుడు 6 హీరోలు 6 హీరోయిన్లు అండ్ యు ఆర్ ద గై ఫస్ట్ కాస్టెడ్. అంటే అప్పుడు మీకు చాయిస్ ఇచ్చారా, లేకపోతే ఆయనే సెలెక్ట్ చేసి మీరు రోల్ కి కరెక్ట్ గా సూట్ అవుతారు అనుకున్నారు? ఆయన డే 1 నుంచి ఆయన నా ఫొటోస్ చూడగానే సెలెక్ట్ చేసింది అదే రోల్. అండ్ లాస్ట్ వరకు అదే రోల్ చేశాను. ఫస్ట్ నెగటివ్ షేడ్ ఉండి తర్వాత ఒక పాజిటివ్ యాంగిల్. యా, పాజిటివ్ యాంగిల్ ఇన్ ద సెన్స్ ఎండింగ్ కూడా నెగటివే ఉంటుంది, తప్పదు ఇంకా అన్నట్టు. తర్వాత తప్పదు అన్నట్టుగా. దట్ వాజ్ అ గుడ్ రోల్ అండి. నా కెరీర్లో ఇప్పటి వరకు అంత మంచి రోల్ మళ్ళీ నాకు దొరకలే. అంత మంచి రోల్ దొరకలేదా? మొగల్ రేకులు దానికి మించిపోయింది కదండి. అంటే మూవీస్ మూవీస్ మొగల్ రేకులు అన్నది టెలివిజన్ అండ్ ఇట్ వెంట్ ఇన్ ద హార్ట్స్. కానీ ఇఫ్ టుడే యూ వాంట్ టు సీ, లక్కీగా ఇప్పుడు మన సోషల్ మీడియా ఉంది కాబట్టి చూస్తున్నాం. బట్ టెలివిజన్ సిరీస్లో అన్ఫార్చునేట్లీ ఇంకోసారి చూడడానికి అవకాశం ఉండదు. ఆ మూవీ కెన్ బి రిపీటెడ్ ఎనీ టైమ్. సో అప్పుడు 6 పతివ్రతలతో అలా ఎంటర్ అయ్యి ఆ తర్వాత ఇంకా మళ్ళీ సినిమాలే చేశారా, మళ్ళీ సీరియల్స్ కూడా? లేదు, ప్యారలల్గా ఏముందంటే 6 పతివ్రతలు చేస్తుండగానే ఎంఎస్ నారాయణ గారు ఆఫీస్ దగ్గర పరిచయం అవ్వడం, ఆయన వాళ్ళ అబ్బాయిని హీరోగా లాంచ్ చేస్తూ హీ వాజ్ లుకింగ్ ఫర్ అ విలన్. సో నన్ను చూడడం, ఇమ్మీడియట్గా ఆయన ఆఫీస్ అడ్రస్ ఇచ్చి ఆఫీస్కి రమ్మడం. సో హీ కాస్టెడ్ మీ ఇన్ హిస్ మూవీ యాజ్ అ విలన్. సో వాళ్ళ అబ్బాయిని హీరోగా లాంచ్ చేస్తూ నన్ను విలన్గా లాంచ్ చేశారు. అండ్ హీఈస్ ద వన్ హూ యాక్చువల్లీ గేవ్ మీ దిస్ నేమ్ రవి వర్మ. మై బర్త్ నేమ్ ఇస్ సంతోష్ కుమార్ వర్మ. అవునా? అయ్యో, మనం ఇన్ని రోజులు మోసపోయామండి. మాకు అసలు మామూలుగానే మీ పేరు రవివర్మ అని కూడా గుర్తుంటది, మాకు సెల్వా అని గుర్తుంటది. అది పోనీ కష్టపడి మేము రవివర్మ అని తెలుసుకున్నామని మేమేదో ఫీల్ అవుతుంటే ఇవాళ కొత్త విషయం. యాక్చువల్ నేమ్ అదే అండి. సో ఆయన మూవీ ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ అయింది, కొడుకు మూవీ షూటింగ్ ఫస్ట్ స్టార్ట్ అయింది, రిలీజ్ అయింది 6 పతివ్రతలు ఫస్ట్. సో షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే ఆయన మార్చేశారు. మార్చేసి అండ్ హీస్ టు టేక్ మీ అరౌండ్, ఆయనతో పాటు తిప్పుతూ ఉండేవారు. ఒక సొంత కొడుకుని తీసుకెళ్తారు, ఎలాగైతే అందరినీ పరిచయం చేస్తారు ఇండస్ట్రీ, అలా తీసుకెళ్ళి అందరినీ పరిచయం చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇచ్చిన ఒక ఇన్విటేషన్, చిరంజీవి గారికి ఇచ్చిన ఇన్విటేషన్ని వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళారు, నన్ను తీసుకెళ్లారు. సో అలా ప్రమోట్ చేశారన్నమాట ఆయన. నేనే నీకు పేరు పెట్టానురా, సో నేనే నీకు పెద్దవాడిని చేయాలని చెప్పి. ఎందుకని పేరు పెట్టారు, అట్లా మార్చారు రవి? అప్పట్లో దే వాజ్ ఇది ఒక సెంటిమెంట్ ఒకటి ఉందండి. లైక్ ప్రకాష్ రాజ్ గారి పేరు ప్రకాష్ రాయ్. అవునా? దాన్ని ప్రకాష్ రాజ్ అని మార్చుకున్నారు. దెన్ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, వీళ్ళందరూ పేర్లు మార్చుకున్నారు. సో అదొక సెంటిమెంట్, ఒక సీనియర్, ఒక న్యూమరాలజీ ప్రకారమా? న్యూమరాలజీ ఐ డోంట్ నో. వన్ ఫైన్ డే హీ టోల్డ్ మీ దిస్ ఈజ్ యువర్ నేమ్. అది కూడా నాకు షాకింగ్. ఒక ఇన్విటేషన్ కార్డ్ తయారు చేశారు ముహూర్తం షాట్కి, ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చారు. ఐ సా దట్, దాంట్లో నా పేరు లేదు. ఎవడో ఇక్కడ రవివర్మ ఉన్నాడు, అది విలన్. నాకేమో అప్పటికే కళ్ళంప నీళ్ళు తిరుగుతున్నాయి. ఏంటి అప్పటికే నన్ను ఒక 2-3 months నుంచి తిప్పుకుంటున్నారు, ఈరోజు చూస్తే నా పేరు లేదు, నా కొడుకులు అంటివిడు, నా కొడుకులు అంటివిడు అని అంటారు, ఏంటిది అని చెప్పి, సార్ ఏంటి సార్ ఇది నా పేరు లేదన్నాను. ఉంది కదరా అన్నారు. ఎక్కడుంది సార్ నా పేరు లేదన్నాను.
అదేరా కొత్త లాంచ్ చేస్తున్నాంట రవివర్మ అని ఆలోచిస్తున్నాను, నీకు ఏ రోల్ ఇస్తే బాగుంటుందా అన్నారు. నాకు అలిగి బయటకు వచ్చేసాను. మళ్ళీ పిలిచారు, పిలిచి నేను ప్రకాష్ రాజ్ కూర్చొని ఆలోచించి నీకు ఈ పేరు అయితే బాగుంటుంది, ది గ్రేట్ పెయింటర్ రవివర్మ లాగా నువ్వు ఫేమస్ అవ్వాలని ఈ పేరు పెట్టాం రా అన్నారు. సో దట్ ఈస్ హౌ ఐ బికేమ్ రవివర్మ. పెద్ద స్టోరీ ఉంది అయితే. దెన్ ఆ తర్వాత సీరియల్ సైడ్ ఐ గోట్ అన్ ఆఫర్ ఫ్రమ్ యు ఆర్ గోయింగ్ గుడ్ ఇన్ సినిమాస్ అంటే అలానే ఎందుకు ట్రై చేయలేదు సీరియల్ సైడ్ రావాలి? అది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండి. నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. దట్ ఇలాంటి అంటే సినిమాల్లో చేస్తాను కానీ నువ్వు టెలివిజన్లోకి వెళ్తే మళ్ళీ సినిమాలకు దూరం అవుతావు అని చెప్పేవాళ్ళు లేరు. సో ఏదో ఒక ఆఫర్ వచ్చింది రాఘవేంద్రరావు గారి ఆఫీస్ నుంచి. దట్ వాజ్ టెలిఫిల్మ్ ఫర్ జీ. ఓకే. సో ఇట్స్ స్టిల్ ఎ మూవీ. సో దాంట్లో హీరో లీడ్ వేషం. సో రాఘవేంద్రరావు గారే ఒక చోట పరిచయం అయ్యి నాకు చెప్పడం జరిగింది. అచ్చా, బిఫోర్ దట్ నేను మధ్యలో థర్డ్ మూవీ ఆర్ మై ఫోర్త్ మూవీ, అది మై ఫోర్త్ మూవీ బట్ రిలీజ్ అయింది. థర్డ్ మూవీ ఇది అవునన్నా కాదన్నా తేజ గారు మూవీ చేశాను. అవును, సదా ఉదయ్ కిరణ్ గారు. ఆ మూవీలో చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ అయినాయి. సో దాంతో కొన్ని రోజులు వెక్స్ అయిపోయి ఏంటిది ఐ విల్ గో బ్యాక్ టు డైర్. నాకేంటంటే ఐ వాజ్ లైక్ వెరీ ఫ్రీ అండి, నాకు తెలీదు ఎలా ఉండాలని. తేజ గారికి ఒక వే ఆఫ్ డైరెక్షన్ ఉంటుంది. మార్నింగ్ రాగానే రోజు లొకేషన్ ఎవరొకరిని కొడతారు, కొట్టి మిగతా వాళ్ళని భయపెడతారు, ఇలాంటిది ఉండేది. నేను అసలు డోంట్ కేర్. సో సదాన్ని కూడా కొట్టారంట జయం సినిమా టైంలో. జయం సినిమా అంటే లైక్ తను కూడా చెప్పారు ఓపెన్ అంటే ఆయన ఏంటంటే యాక్టింగ్ బయటికి తెప్పించారు. ఒక స్కూల్లో టీచర్ ఎలా ఉంటారు, కొట్టి మరీ చదివిస్తారు కదా, ఆ స్కూల్ అయింది. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అది నేను తప్పు ఏం చేస్తానో చెప్తే చాలు కదా, నన్ను కొట్టక్కర్లేదు. కొడితే ఏమవుతుందంటే నాకు నా తప్పేంటో తెలుసుకోను, బట్ ఆ కొట్టారన్న సైకలాజికల్ ఫీలింగ్తో నేను చేయలేను. ఇది తప్పు జరుగుతుందో ఇది ఇలా కరెక్ట్ చేసుకుంటే సింపుల్ చాలు. But he is not do that. His way of dealing is different. Actually, you గారు కూడా చాలా స్ట్రిక్ట్. బట్ ఆయన కొట్టలేదు ఎప్పుడుని. ఆయన జస్ట్ ఒక లుక్ అండి, ఆయన కొట్టకలేదు. లొకేషన్ లాగా వచ్చి ఏంట్రా డైలాగు అన్న అంతే, తడిసిపోయేది మాకు అందరికీ అనమాట. బట్ ఆయన ఏంటంటే ఆయనకి ఏం కావాలో రాబట్టుకోవడం బాగా తెలుసు. సింపుల్గా ఎంతమంది యాక్టర్స్ని ఆయన లాంచ్ చేశారండి. సో ఒక ఆర్టిస్ట్ నుంచి టాలెంట్ని ఎలా లాగాలన్నది హీ నో ఇట్ వెరీ ఈజీలీ. అది తేజ గారికి హీస్ గాట్ ఎ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ పుల్లింగ్ ఇట్ అవుట్. ఐ డోంట్ బిలీవ్ దట్ కొట్టినంత మాత్రం యాక్టింగ్ రాదు. అనవసరంగా ఏముంటుందని ఇమోషనల్లీ డౌన్ అయిపోతావు, మోరల్లీ డౌన్ అయిపోతావు. అందరి ముందు కొట్టాడన్న ఫీలింగ్ ఉంటుంది తప్ప మనం తప్పు ఏంటన్నా చెప్పరు. సో అలాగా ఒకరోజు ఏమైందని ఐ వాజ్ సిట్టింగ్ అండ్ స్మోకింగ్. తేజ గారు సిగరెట్ అంటే పడదు. ఐ డోంట్ నో దట్. సో నేను ఉదయ్ కిరణ్ అండ్ మన సుమన్ శెట్టి ముగ్గురం కూర్చున్నాం, మాట్లాడుకుంటున్నాం. మా స్మోకింగ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళిద్దరూ లేచిపోయి వెళ్ళిపోతున్నారు. నాకు అర్థమైపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు దూరంగానే. వెనక నుంచి ఎవరు వచ్చి నా భుజం తట్టారు. అప్పుడే నా నోట్లో స్మోక్ ఉంది. అలా ఊరుతూ వెనక్కి తిరగడం ఆయన ఫేస్ మీదకి స్మోక్ వచ్చింది. నేను షాక్ అయ్యాను. సార్ ఏంటి సార్ మీరు ఇలా వచ్చారంటే, ఓ స్మోకింగ్ గుడ్ 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 మ్యామ్ అని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన ఎంతో కూల్ కదా అసలు, అయినా డైరెక్టరు ఏమనలేదు, తిట్టలేదు. వీళ్ళు ఎందుకు ఇలా భయపడి పారిపోతున్నారో అనుకున్నా. షూటింగ్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళే తెలిసింది నాకు. నెక్స్ట్ షాట్ యాక్షన్ అనేవారు. యాక్షన్ అనేది విదిన్ సెకండ్స్ కట్ అనేవారు. దీన్ని అంటారా నికోటిన్ డిలే. ఇది పదం నాకు ఎప్పుడు తెలియదు, ఒక కొత్త పదం. నికోటిన్ డిలే అంటే ఏంటి సార్ అంటే, మీరు సిగరెట్లు కాల్చి మీ మైండ్ దొబ్బి నేను యాక్షన్ చెప్పింది చెవులోంచి మైండ్లోకి వెళ్ళి మీరు యాక్టింగ్ చేయడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. ఈ లోపల సగం క్యాన్ దొబ్బుద్ది. ఇక్కడ ఏదో రీజన్స్ అన్నమాట, సమ్ రీజన్స్ ఇలా చెప్పి ప్రతిరోజు ఇదే టార్చర్. అది పెట్టేసుకున్నారు ఇంకా అంతే. ఇంకా మళ్ళీ సాయంత్రం వెళ్ళేటప్పుడు తీరిందా అనేవారు. ఇంకోటి అండ్ ఇంకా వర్స్ పార్ట్ ఏంటంటే, మీతో సిగరెట్స్ మానిపిద్దామని కంకణం కట్టుకున్నారా? అలాగన్నా పర్లేదు, డైరెక్ట్ చెప్పేస్తే ఎందుకురా ఆపేరా, నీకు హెల్త్ పోతుందంటే ఆపేస్తాం. ఆయన నచ్చట్లేదని అలా చెప్పరాయన టార్చర్ చేస్తారు అనమాట. సో ఒకరోజు ఏమైందంటే ఒక ఫైట్ సీక్వెన్స్. సో దాంట్లో ఉదయ్ కిరణ్ ఒక రౌండ్ బోట్లో ఉంటుంది, దాని తెప్ప అంట. సో దాంట్లో గోదావరిలోకి వెళ్ళి తను జంప్ చేస్తే తను తీసుకురావాలి. దట్ వాజ్ ద సీన్.
ఆల్మోస్ట్ 5:30 అంత అయిపోతుంది ఈవినింగ్ అండి. రాజమండ్రి దగ్గర పట్టుసీమ రేవు దగ్గర. సో మొత్తం లొకేషన్ అని చెప్పారు. అరే మీకు ఇప్పుడు ఒక మంచి సీక్వెన్స్ ఉంది, నీకు యాక్షన్ సీక్వెన్స్ పెడుతున్నాను, యూ హ్యావ్ టు కమ్ రన్నింగ్, చేజ్ హిమ్, నీకంటే ముందు వాడు జంప్ చేసేస్తాడు, వెళ్ళి ఈదుకుంటూ వెళ్ళిపోతుంటే నువ్వు ఆ తెప్ప తీసుకుని వెళ్ళి వాడిని పట్టుకుని తీసుకురావాలి షేర్, ఇది నీ ఇది ఈ సీన్ అని చెప్పారు. బాగుంది, నాకు ఒక యాక్షన్ సీక్వెన్స్ వచ్చిందని ఫుల్ ఖుషి అయిపోయా. చాలా దూరం నుంచి పరిగెట్టించారు, 3-4 రిహార్సల్స్ చేయించారు, అప్పటికి ఇద్దరికి స్టామినా ఎగిరిపోయింది. సో మళ్ళీ యాజ్ స్టార్ట్ చేశారు. అందుకే నా సిగరెట్లు కాల్చొద్దు అంటాను రా, కాల్స్తే స్టామినా ఎక్కడ ఉంటుంది మీకు అని. అప్పటికీ అర్థం లేదు మడ్డి బర్రకి. ఉదయకిరణ్ కొంచెం అర్థమైంది, నవ్వేసుకుంటున్నాడు, కానీ చెయ్యాలి కంపల్సరీ. సో అందరినీ దూరంగా వెళ్ళిపోండి, కెమెరా గడ్డొస్తున్నారని చెప్పి అందరినీ ఒక చోట పంపించేశారు. యాక్షన్ అన్నారు, అతను పరిగెట్టాడు, అతను వెనకాల నేను పరిగెట్టాను, అతను వాటర్లో జంప్ చేశాడు. నేను లక్కీగా అంటే స్విమ్మింగ్ వచ్చి అని చెప్పేశాను ఆయనకి. సో జంప్ చేశాడు, దాని తర్వాత నేను జంప్ చేశాను, వెళ్ళి ఆ బోట్ మీద నేను తను స్విమ్మింగ్ చేసుకుంటాను, ఎలాగైతే చేసి పట్టుకుని వెనక్కి వచ్చి బయటకు వచ్చి చూస్తే ఒక మేనేజరు ఒక వెహికల్ తప్ప ఇంకెవరు లేరు అక్కడ. ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయారు అందరూ. అదేంటి మరి షూట్ అవ్వట్లేదు, మీరేం చేస్తున్నారు? మాకు తెలియదు కదండి, మేము మా యాక్షన్లో బిజీ అయిపోయాము. ఈదుకుంటూ వెళ్ళాలి, చేసుకుంటూ వెళ్ళాలి, కెమెరాని చూడకూడదు. యాక్టింగ్ చేస్తుంటే ఎప్పుడు కెమెరాని చూడకూడదు. మీతో పాటు ఉన్న యాక్టర్ ఎవరు? ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారా? ఎందుకంటే ఇద్దరం దొరికాం కదా, ఇద్దరం దొరికాం కదా. ఓ మై గాడ్, తేజ గారు మరి ఏంటండి ఇది, ఇంత అన్యాయమా? బట్ నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పారు. మరి వెహికల్ ఉంది, వెహికల్ ఉంచారు, వెహికల్ మేనేజర్ ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ రాగానే మంచి ఎక్సర్సైజ్ అయిందా అన్నారు. సో ఇంకా అప్పుడు అండర్స్టూడ్, ఈయన దగ్గర సిగరెట్ కాల్చకూడదు. సో మానేసాను షూటింగ్లోనే. దాని తర్వాత బాగా క్లోజ్ అయిపోయారు. ఇన్ఫాక్ట్ ఆయన నెక్స్ట్ మూవీ కూడా he said he'll give me a good role, but it didn't materialize. మోహన్ బాబు గారు అబ్బాయితో ఒక సినిమా అనుకున్నారు, చేసి ఉంటే ఒక మంచి రోల్ ఇచ్చేవారు అనమాట. బట్ అదే ఆయన ఏంటంటే భయపడ్డారా మీరు? భయపడ్డం కాదు, అంటే ఏంటిది ఇలా ఉంటుందా అని. కీప్ ఆన్ పోకింగ్ అనేది, అంటే టూ మచ్ ఆఫ్ పోకింగ్ ఇస్ నాట్. అప్పుడు ఏంటంటే ఆయన నెక్స్ట్ మూవీ కూడా నేను ఎక్కువ హోప్స్ పెట్టుకున్నా. తేజ గారు ఆల్రెడీ గోపీచంద్ లాంచ్ చేశారు, గోపీచంద్ బికెమ్ అ స్టార్, అలాగే నన్ను కూడా లాంచ్ చేస్తారు అన్న దీంతో ఇంకా అన్ని వేరే ప్రాజెక్ట్ చిన్న చిన్న రోల్స్ ఏ వచ్చినా అన్నీ ఆపేసి వాజ్ వెయిటింగ్ ఫర్ దట్. ఆల్మోస్ట్ ఒక 6 months ఎంతో వెయిట్ చేశాను. జిమ్కి వెళ్ళిపోయి బాడీ బిల్డ్ చేసి అన్నీ చేసి ఆయనకి మళ్ళీ వెళ్ళి కనిపిస్తూ ఉండేవాడిని. ఈ ప్రాసెస్లో ఒకరోజు ఇలాగా జిమ్ జాయిన్ అవ్వమని ఆయనే చెప్పారు, నాకు బాడీ షేప్ కావాలి, ఎందుకంటే నీకు షర్ట్ ఉండదు సినిమా అంతని, జస్ట్ ఒక చిన్న టవల్ ఉంటుంది అంతే, పంచిలాగా ఉంటుంది నీకు కింద అన్నారు. సో ఒక 1 month 1.5 months తర్వాత జిమ్కి వెళ్ళి, సార్ ఇది కొంచెం షేప్ వచ్చింది అని చూపిద్దామని వెళ్ళాను. ఎందుకు వచ్చావన్నారు అంటే, అదే సార్ మీరు రమ్మన్నారు కదా, నేను నీ మాటికి నీ ఫేస్ నాకు చూపించుకో, నీకు చెప్పింది ఏంటి 6 months కదా, ముందు చేసి అప్పుడు రా అన్నారు. ఓకే అయిపోయింది. ఒక 5 months తర్వాత ఆల్రెడీ ఇండస్ట్రీలో ఎక్కడో రూమర్స్ నడుస్తున్నాయి, ఈ సినిమా ఆగిపోయేటట్టుంది, చేయట్లేదు అని. సరే అని చెప్పి తెలుసుకుందాం ఆయన అడిగాను, ఆయన దగ్గరికి వెళ్ళాను. చూసారు, ఎవరు రమ్మండి నేను అన్నారు. అది కదా సార్ మీరు చెప్పారు కదా జిమ్ 6 months అయింది కదా, కొంచెం షేప్ వచ్చింది సార్ నాకు కూడా, ఐఎమ్ ఫీలింగ్ కాన్ఫిడెంట్ అద్దంలో చూసుకోవడానికి అంటే, ఏం అవసరం లేదు ఇలా అన్నారు. ఇంటిలా ఉన్నారంటే, అది కదా సార్ మరి అయితే ఎప్పుడు రమ్మంటారు మళ్ళీ నన్ను, అవసరం లేదు పో, నీ ఫేస్ మళ్ళీ నాకు చూపించుకో, ఏ రోజైతే నీ అవసరం ఉంటుందో నేనే ఇంటికి ఒక మనిషిని పంపిస్తాను, నువ్వు ఎక్కడున్నా నేను ఐ విల్ బ్రింగ్ యూ బ్యాక్, అప్పటివరకు అవసరం లేదని చాలా ఇరిటేటెడ్గా చెప్పారు. నేను హర్ట్ అయిపోయాను, ఏంటిది 6 months వెయిట్ చేయండి, సింపుల్గా గెట్అవుట్ అంటారు ఈయన. బయటకు వచ్చి అడిగితే, భయ్యా ఈ సినిమా జరగట్లేదు, సో ఆయన అప్సెట్లో ఉన్నారు అంటే సరే అని వచ్చేసా. ఈ ప్రాసెస్ అన్నీ జరిగిన తర్వాత ఏంటిది ఇది బాగాలేదు అనుకున్న టైంలో ఐ గాట్ అ ఫ్రెండ్, ఒక కామన్ ఫ్రెండ్స్ ద్వారా ముంబైలో తను వర్క్ చేస్తున్నాడు, ఈజ్ గాట్ ఫిల్మ్ కాంటాక్ట్స్ అనమాట. సో హీ టోల్డ్ మీ వై డోంట్ యూ గో అండ్ జాయిన్ దేర్, బెటర్ ఎక్స్పోజర్, అంటే నీలాంటి మెంటాలిటీకి మన సౌత్ కంటే అక్కడ బాగుంటుంది, యూ స్పీక్ హిందీ, యూ స్పీక్ ఇంగ్లీష్, నీకు ఈజీగా మింగిల్ అయిపోతావు అంటే అక్కడికి వెళ్ళాను. అక్కడ నాకు రాఘవేంద్రరావు గారు పరిచయం అవడం, మళ్ళీ బ్యాక్ టు తెలుగు సీరియల్స్ అని. సో అలా ఒక టెలిఫిల్మ్ అనుకుని అది టెలివిజన్లో సీరియల్ లాగా మారిపోయింది. అండ్ అది ఆల్మోస్ట్ 1.5 year త్రిశూలం. సో అలాగ నేను టెలివిజన్లోకి రావడం అయింది. అప్పుడు ఏంటంటే అంత సజెషన్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు మనకి, దట్
సినిమాలకు దూరం అవుతావు, నువ్వు మళ్ళీ టీవీకి వచ్చి. అవును, ఎందుకు అవుతారు అసలు? అంటే సైమల్టేనియస్ గా రెండిట్లో చేసుకునే అవకాశం ఎందుకు ఉండదు? సినిమాకి ఒక పర్టికులర్ పీరియడ్ ఉంటుందండి, దీంట్లోనే ఫినిష్ చేసేయాలి. సో ఆ డేట్స్లో మన డేట్స్ అవైలబుల్ లేవనుకోండి, ఆబ్వియస్లీ దే హ్యావ్ టు లుక్ ఫర్ అనదర్ రిప్లేస్మెంట్ బికాస్ బిగ్ బడ్జెట్. మీరు అప్పట్లో అయితే ఒక 2 crores 3 crores అనుకుందాం మూవీకి, 3 crores డబ్బులు పెడుతున్నప్పుడు నా డేట్స్ గురించి ఇంకో 2-3 months డిలే చేస్తే ఆయనకి ఎంత వడ్డీ లాస్ అవుతుంది ప్రొడ్యూసర్కి. సో ఏంటంటే టెలివిజన్ అంటే ఆయన ఆల్రెడీ దీంట్లో డేట్స్ వాళ్ళంతా బిజీగా ఉంటారు. వీళ్ళు మళ్ళీ మనం సినిమాలో తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్స్ రావు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఒక క్యారెక్టర్ తోటి బాగా ఆడియన్స్కి అయి ఉంటారు. సో వీళ్ళు ఇంకో కొత్తగా అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా, వాళ్ళైతే చూసి వీళ్ళు మొహమ్మద్ తెస్తుంది, సినిమాలో చూడడానికి కొత్తదనం ఉండదు. సో ఇన్ని రకాల రీజన్స్ చెప్తారు. అండ్ ఇంకోటి ఒక పెద్ద కాంట్రవర్సీ అనాలా, లేకపోతే ఒక చిన్న ఆరోపణ అనాలో లేదో తెలియదు కానీ, సీరియల్స్ లో యాక్టింగ్ ని అండ్ సినిమాల్లో యాక్టింగ్ ని చాలా డీవియేట్ చేసి డిఫరెన్షియేట్ చేసి చూస్తారు. అంటే సినిమా వాళ్ళు సీరియల్స్ లో చేసిన వాళ్ళు ఓవర్ యాక్టింగ్ ఉంటుందని, అలాంటి కొన్ని రూమర్స్ కూడా వినిపిస్తాయి. అది రూమర్స్ కాదని లాజికల్లీ కొంతవరకు అది కరెక్ట్. డ్రామాటిక్ గా చేస్తారు, సో వాళ్ళని తీసుకొని అక్కర్లేదు అనేది ఒకటి ఉంటుంది ఆలోచన. కరెక్ట్. అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ యూ విల్ టేక్ 3 examples. ఒక స్టేజ్, టెలివిజన్ అండ్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్. స్టేజ్ మీదకి వచ్చేటప్పటికి ఆడియన్స్ ఎదురుకుండా ఉంటారు, మనం మాట్లాడింది డైరెక్ట్గా వాళ్ళకి వినపడాలి. సో లౌడ్గా చేయాలి, గట్టిగా మాట్లాడాలి, గట్టిగా చేయాలి. అందుకని నాటకాలు ఏది చూసినా సరే మీరు గట్టిగా మాట్లాడతారు, గట్టిగా చేస్తారు. ఆడియన్స్ దూరం నుంచి చూస్తాడు, మీరు ఎంత దూరంలో ఉన్నా సరే మనిషి ఒక్కడే. సో అతని ఎక్స్ప్రెషన్స్ అన్నీ తెలియాలి కాబట్టి కొంచెం లౌడ్గా యాక్టింగ్ చేయాలి వాడి వరకు రీచ్ అవ్వడానికి. సో టెక్నికల్లీ దట్ ఈస్ కరెక్ట్. టెలివిజన్కి వచ్చేటప్పటికి సినిమా 3 గంటల సినిమా స్టోరీని అక్కడ 365 days షూట్ చేస్తారు. కథ అదే ఉంటుంది. సో ఇంత 365 days చేయాలంటే ఆ కథను లా సాగదీయాలి, డ్రాగ్ చేయాలి. సో అలాగే ఎక్స్ప్రెషన్ కూడా కొంచెం డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేసి సస్టైన్ చేస్తేనే టెలివిజన్లో చూసిన ఆడియన్స్. ఎందుకంటే టెలివిజన్ స్క్రీన్ ఇంత చిన్నదే, ఇంత చిన్న దాంట్లో అతని ఎక్స్ప్రెషన్ వీడు క్యాప్చర్ చేయాలంటే 3 సార్లు వేస్తారు, ఒక దెబ్బ కొట్టి 3 సార్లు అన్నది తర్వాత వచ్చిన ఎఫెక్ట్లే అండి. బట్ జనరలీ అది కొంచెం చేయాలన్నమాట. వెన్ ఇట్ కమ్స్ టు ద స్క్రీన్ ఏంటంటే ఇంత చిన్న స్క్రీన్ ఒక 100 రెట్లు ఎన్హాన్స్ అయ్యి పెద్ద స్క్రీన్ ఉంటుంది. సో మీరు ఇచ్చే చిన్న ఎక్స్ప్రెషన్ కూడా అంత పెద్ద స్క్రీన్ మీద చాలా ఎక్కువ కింద కనిపిస్తుంది. సో దాంట్లో మైన్యూట్గా ఇస్తే సరిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద టెక్నికల్ డిఫరెన్స్. అండ్ సినిమాలో అదే సినిమాకి వచ్చేటప్పటికి మీరు చిన్న ఎక్స్ప్రెషన్స్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. అవి రీచ్ అయిపోతాయి, ఎందుకంటే చాలా పెద్ద స్క్రీన్ మీద చూస్తాం కాబట్టి మనం. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ అండి. పేర్లు పెట్టడానికి 100 ఉంటాయి. కానీ మరి ఎందుకు అంటే ఇప్పుడు అక్కడ తీసుకున్న యాక్టర్ ఇలా కాదండి మీరు ఇట్లా చేయండి, సీరియల్లా చేయకండి అంటే సరిపోద్ది కదా, వాళ్ళు కంప్లీట్ గా తీసుకోవడమే అది వాళ్ళు చెప్పకూడదండి. మృణాల్ ఠాకూర్ కూడా మనకి ఇప్పుడు సీతారామంతో అంత క్లిక్ అయ్యారు కదా, ఆవిడ కూడా షీ యూస్ టు ఫేస్ దట్. అంటే తను ఫస్ట్ సీరియల్స్లో చేశారు. సో సీరియల్స్ నుంచి తను సినిమాల్లోకి రావాలంటే షీ స్ట్రగుల్డ్ అలాట్ అనమాట. అంటే మీరు సీరియల్లో చేశారు, చూసుకొని ఫేస్ ఎలా ఉంది అట్లాంటి అది ఉంటుంది, అది ఆబ్వియస్లీ ఉంటుందండి. ఇప్పుడు ఏముంటుంది, బిగ్ ఫిష్ ఆల్వేస్ బుల్లీస్ ఎ స్మాల్ ఫిష్. సో అలాగే ఏంటంటే వాళ్ళ లెక్క ప్రకారం సినిమా ఇస్ బిగ్ క్యాన్వాస్, ఇది స్మాల్ క్యాన్వాస్ అనుకుంటారు. సో అది ఉంటుంది. బట్ అల్టిమేట్లీ యాక్టర్ ఇస్ యాక్టర్ అండి. ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. షారూక్ ఖాన్, కింగ్ ఖాన్, ఓకే, ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యాక్టర్స్. హీఈస్ ఫ్రమ్ టెలివిజన్. సౌత్ ఇండియా మొత్తానికి టాప్ మోస్ట్ విలన్ ప్రకాష్ రాజ్, హీఈస్ ఫ్రమ్ టెలివిజన్. వన్స్ ప్రూవ్ చేసుకునే వరకన్నా అట్లీస్ట్ అవకాశం ఇవ్వాలి. అంటే జనరల్గా ఏంటంటే యాక్టర్ కూడా ఆటోమేటిక్గా ట్యూన్ అయిపోవాలి. నువ్వు చేస్తుంది ఏ స్క్రీన్కి దాని తగ్గట్టుగా. మీకు వైడ్ పెడితే వైడ్కి మీరు ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఒక క్లోజ్ పెడితే ఎలా ఇవ్వాలి, మిడ్ ఎలా ఇవ్వాలన్నది ఒక బేసిక్ కామన్ సెన్స్ అండి. ఆ సెన్స్ మనం ఉపయోగిస్తే ఏది చేసినా సరే యూ కెన్ ఈజీలీ డూ ఇట్. See, from movies I came to television. From television again I came back to movies. ఇప్పటికి నన్ను అంటారు ఒకసారి, ఇది చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నామని. కొంతమంది అసలు ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదు భయ్యా, మేమేం క్యాప్చర్ చేయాలంటాడు. మనం తీసే సినిమా కదా ఇది సరిపోతుందంటే వాడు, అంటే కొత్త డైరెక్టర్స్ కొంతమంది వాళ్ళకి అర్థం అవుతుంది, వాళ్ళకి వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్ అండి. సో సింపుల్గా అలా కళ్ళలో నీళ్లు తిరిగినట్టు చూపిస్తేనే కొంతమందికి చాలా ఎమోషన్ పండుద్ది. కొంతమందికి ఇలా కారిపోయి ఇలా తుడుచుకుని ఇలా ముక్కు తుడుచుకుని చేస్తేనే అది ఏడిసినట్టు అవుతుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ దే క్యాప్చర్ ఇట్.
సో అల్టిమేట్లీ ప్రజలైతే ఎలా తీసినా రీచ్ చేసుకోగలుగుతారు, రిసీవ్ చేసుకోగలుగుతారు. ఎండ్ ఆఫ్ ది డే కథ బాగుంటే ఎవ్వరో ఏంటి అన్నది కూడా చూడరు, జడ్జెస్ ఆర్ ద ఆడియన్స్. సో అట్లా అయితే త్రిశూలం తర్వాత మీరు మళ్ళీ ఇంకా సీరియల్స్ లో కొనసాగారు కొన్నేళ్ళ కొన్నాళ్ళు, పాటు. కొన్ని ఎన్ని సీరియల్స్ చేశారు? 7 years ఎంతో చేశాను, 7 or 8 years చేశాను. అందులో 6 years మొగల్ రేకులే కదా. మధ్యలో ఇంకా చాలా చేశాను కానీ పేరు ఉండిపోయింది మాత్రం మొగల్ రేకులు. అంటే ఇట్ డామినేటెడ్ ఆల్ ద అదర్ సీరియల్స్. సో ఎలా వచ్చింది అది మంజుల నాయుడు గారితో? నేను నా సెకండ్ ప్రాజెక్ట్ ఈటీవీకి చేస్తున్నప్పుడు అక్కడ మొగల్ రేకుల సాగర్ వాజ్ ఆల్సో ప్లేయింగ్ అ స్మాల్ రోల్ ఇన్ మై సీరియల్ అనమాట. సో ఒక యంగ్ జనరేషన్లో యంగ్ హీరో కింద ఒకటి చేస్తాను అనమాట. అప్పుడు పరిచయం. తర్వాత అతనిది మొగల్ రేకుల సీరియల్ స్టార్ట్ అయ్యింది, ఆల్మోస్ట్ ఒక 8 months 1 year అవుతుంది. ఆ టైంలో దేవర్ సమ్ ప్రాబ్లం. ఈ సెల్వా అన్న ఒక అతను చేసేవాడు. సో అతనికి ఏదో ప్రొడక్షన్ హౌస్తో ఏదో చిన్న ఇష్యూస్ వచ్చినాయి. సో దే వర్ లుకింగ్ ఫర్ రీప్లేస్మెంట్. ఆ ప్రాసెస్లో ఈ సాగర్ అన్నవాడు నాతో ఆల్రెడీ వర్క్ చేశాడు, బట్ హీ నో మీ ఆల్రెడీ చక్రవాకంలో అదంతా చేస్తున్నాడు, అదే కంటిన్యూషన్. సో ఈ నేమ్ కూడా అందుకని తన పేరులాగా పెట్టారు. సో దే వాంటెడ్ ఎ రీప్లేస్మెంట్ ఫర్ దట్ సెల్వా క్యారెక్టర్. సో ఏది ఎవరైతే బెస్ట్ అనుకుంటున్న టైంలో నాకు ఒక కాల్ వచ్చింది ఈ సాగర్ నుంచి. భయ ఇలా చూస్తున్నారు, మీకు ఏమన్నా ఐడియా చేద్దామని ఉందా ఉద్దేశం? వై నాట్, మంచి బ్యానర్ కదా, గుడ్ డైరెక్టర్స్, వస్తానన్న. ఐ వెంట్, ఐ గేవ్ ఎన్ ఆడిషన్ అంటే స్క్రిప్ట్ అలాంటిది ఏం లేదు, ఒకసారి నేను చూద్దామని ఇన్ పర్సన్, స్క్రీన్ టెస్ట్ లాగా. ఇన్ పర్సన్ మంజు మ్యామ్ అండ్ బిందు మ్యామ్ ఇద్దరు ఉన్నారు. వెళ్ళాను, చూశారు, వీడేంటి వీడికి అసలు బాడీ లేదు, ఆ సెలవు ఏమో ఫుల్ మజిల్స్ ఉంటాడు, ఎలాగా లుంగితోటి సెట్ అవుతుందా లేదా, ఈజ్ లుకింగ్ వెరీ. అప్పుడు ఏమైందంటే నేను కొంచెం హెయిర్ కూడా నాది స్ట్రైట్నింగ్ హెయిర్ ఉండేది. సో అప్పట్లో స్ట్రైట్నింగ్ వాజ్ ట్రెండ్ అనమాట. సో నేను కూడా స్ట్రైట్నింగ్ చేశాను. ఏంటి అసలు ఆ రౌడీ లుక్ ఎలాగ వస్తుంది, తనకి బాడీ లేదే, మజిల్స్ లేవే అని ఆయన డిస్కస్ చేసుకుంటున్నారు. మ్యామ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ సే సంథింగ్ అన్నాను. ఏంటి చెప్పన్నారు. ఒక రౌడీకి కావాల్సింది గుండె అండి, అది నా యాక్టింగ్లో చూపిస్తాను, కండలు ఏముంది, నా వెనకాల ఉన్న రౌడీలకి అవే కండలు ఉంటాయి కదా అని. సో వాళ్ళు కొంచెం అది స్ట్రైక్ అయ్యింది, ఏంటి నాకు ఆన్సర్ చేస్తారు అన్నట్టుగా. ఓకే యూ కెన్ గో అన్నారు, వచ్చేసాను. బట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ దే కాల్ మీ బ్యాక్ బికాస్ నేను అన్న ఆ మాట వాళ్ళకి నచ్చింది. సో దాని తర్వాత దేర్ అండ్ ఐ థింక్ ఒక నెల రోజుల్లో ఆడియన్స్ ఆ పాత సెల్వాన్ని మర్చిపోయేటట్టుగా చేశారు మేడం వాళ్ళు. The way they showed me, they portrayed me on screen, అది ఇంకా అల్టిమేట్. అంటే మీరు అలా ట్యూన్ అయ్యారు కాబట్టి చేయగలిగారు. I'm an actor and I'm like water. Whatever mold you put me in, I'll get molded. Only thing is a director change. But few people take some కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు, కొంచెం తక్కువ టైం తీసుకుంటారు. మీరు చాలా తక్కువ టైంలో మా సెల్వాన్ని అసలు నిజంగా ఇప్పుడు సెల్వా అంటే అంతకుముందు ఒకరు క్యారెక్టర్ చేశారు, చక్రవాకంలో చేసిన సెల్వ గారు చేశారని మాత్రం ఎవరు అనుకోరు, మీరే చేశారు అన్నది. సో మొత్తానికి అట్లా అంత కండలు లేకపోయినా కూడా అప్పటికి, ఇప్పుడైతే సూపర్ ఉన్నారండి మీరు హీరో లాగా. అప్పుడు ఇలాగే ఉన్నాం, ఇప్పుడు ఇలాగే ఉన్నాం. పుట్ ఆన్ లిటిల్ వెయిట్ బికాజ్ ఏజ్ ఉంటుంది కదా, ఏజ్ ఫ్యాక్టర్స్. సో అప్పటి నుంచి కూడా అప్పుడు హ్యాండ్సమ్ గా ఉన్నారు, ఇప్పుడు ఇంకా ఇంకా హ్యాండ్సమ్ అవుతూ వస్తున్నారు అనమాట, సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్లో. సూపర్ ఉన్నారు అయితే. సో అలా ఎంటర్ అయ్యారనమాట. సో ఎన్నేళ్ళు సాగింది ఆ ప్రయాణం మంజుల నాయుడు గారితో? అండ్ ఆవిడ డైరెక్షన్ లో సీరియల్స్ కానీ కొంచెం ఒక చిన్న పాత్ర దొరికితేనే చాలా ఎక్కువ అనుకునే రోజులు అవి. సో ఎలా అనిపించింది మీకు అసలు తను వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత, మీరు అందులో పార్ట్ ఆఫ్ ఇట్, మేజర్ పార్ట్ ఆఫ్ ఇట్? సో ఎలా అనిపించింది మీకు? నేను ఇప్పుడు దాకా వర్క్ చేసిన డైరెక్టర్స్లో, టెలివిజన్లో కావచ్చు, మూవీలో కావచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ మంజు మ్యామ్ అండ్ బిందు మ్యామ్ అండి. షీఈ్ అన్ ఆసమ్ రైటర్. బిందు మేడం గారు అండ్ మంజుల నాయుడు ఏది రాసినా ఇద్దరు డిస్కస్ చేసుకునే రాస్తారు. సో వాళ్ళు చూపించే విధానమే డిఫరెంట్ ఉంటుంది, నాట్ లైక్ ఎనీ అదర్ సీరియల్. అసలు రెగ్యులర్ సీరియల్లో ఉండదు, ఒక సినిమా షూట్ చేసినట్టే ఉంటుంది. అంటే ఇప్పటి వరకు కూడా మొగల్ రేకులు లాంటి సీరియల్ రాలేదు. ఏదన్నా ఒకటి అంతగా ట్రెండ్ అయ్యి మనసుల్లోకి వెళ్ళిందంటే డాక్టర్ బాబు, దట్ ఈస్ కార్తిక్. అవును. ఆ తర్వాత ఇంకా అంత మంచి, అంత బిగ్గెస్ట్ హార్ట్ టచింగ్ సీరియల్ అయితే రాలేదని చెప్పాలి. అండ్ వాళ్ళ రైటింగ్లో ఎంత గొప్పతనం ఉంటుందంటే, మీకు ఎక్కడ ఇప్పుడు మనం చాలా సీరియల్స్లో ఉంటాయి. మొన్న ఎప్పుడు మా మమ్మీ చూసా, నేను చంపేస్తానే అని చెప్పి ఒక ఆవిడ అత్తని కోడలో ఛాలెంజ్ చేయడం,
నువ్వు నన్ను ఎలా చంపుతావు నేనే చూస్తాను, దానికంటే ముందు నేనే నేను చంపేస్తానని అత్త కోడలు అనడం, ఇవి చూపిస్తున్నారు. సో దిస్ ఈజ్ ఇండైరెక్ట్లీ ఎఫెక్టింగ్ అవర్ సొసైటీ ఓన్లీ. బట్ ఆవిడ దాంట్లో ఏంటంటే ఎవ్రీథింగ్, ఈవెన్ ఒక రివెంజ్ కూడా లవ్ అండ్ అఫెక్షన్ వల్ల రివెంజ్ తప్ప అది ఒక పగ తీర్చుకుని మనిషిని చంపేయాలన్న అటువంటి ఏమి ఉండే కాదు. సో బేసిక్ ఇమోషన్స్ మీద వెళ్ళేవి, చాలా హార్ట్ టచింగ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ సినిమా అండి మాకైతే ఆ టైంలో, చిన్న స్క్రీన్లో పెద్ద సినిమా. అది ఏంటంటే ఎక్కడ ఏ ఏంటి సొసైటీకి బ్యాడ్ మెసేజ్ ఇవ్వకుండా చాలా బాగా రాసేవారు. సో అలా రాసేవాళ్ళు అసలు మనకి లేరు టెలివిజన్లో అయితే ప్రస్తుతానికి. అండ్ అంత బాగా డైరెక్ట్ చేసి చూపించగలిగే ప్రొడక్షన్ హౌస్ కూడా లేదు. అండ్ ఐ థింక్ ఛానల్స్ ఆల్సో నాట్ టేకింగ్ దట్, ఎందుకో తెలీదు. దే షుడ్ ఆల్సో టేక్ దట్ కైండ్ ఆఫ్ గుడ్ డైరెక్టర్స్ అండ్ వర్క్ అండి. సో అలా 6 years జర్నీ చేశారు. ఎలా అనిపించింది అంటే ఎవరు మీకు బాగా క్లోజ్ మొగల్ రేకుల సీరియల్లో? మొత్తం టీం అంతా అండి. టీం అంతా ఇప్పటికీ టచ్లో ఉన్నది, ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయినది ఒకరిద్దరు అంటే? అందరూ ఉన్నారు, ఆల్మోస్ట్ ఎవ్రీ వన్, బికాస్ ఐ కాల్ ఎవ్రీ వన్ డార్లింగ్ దేర్ ఇన్ ద సెట్స్. సో ఇప్పటికీ ఎవరన్నా ఫోన్ చేస్తే, ఇంక్లూడింగ్ ద డైరెక్టర్ అవ్వచ్చు, ఎవరన్నా సరే ఫస్ట్ కాల్ మీ డార్లింగ్, ఏం చేస్తున్నావు, బికాస్ అంటే మేబీ బికాస్ ఆఫ్ ప్రభాస్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటో కానీ ఆ లొకేషన్లో ప్రభాస్ అంటే ఇష్టమా? చాలా ఇష్టం. ఎవరు అంటే ఫేవరెట్ యాక్టర్ అంటే ఎవరు చెప్తారు? ఒక్కరు లేదండి, చాలా మంది ఉన్నారు. ఒక 2-3 చెప్పండి. నాకు జూనియర్ అంటే చాలా ఇష్టం, ఆయన డైలాగ్ డెలివరీ అంటే ఇష్టం. రవితేజ ఆయన యాక్టింగ్ స్టైల్ అంటే ఇష్టం. రామ్ చరణ్ ఆ డిగ్నిటీ అండ్ డిగ్నిఫైడ్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ప్రభాస్ కట్అవుట్ లుక్, ద వే హీ స్టాండ్స్, ద వే హీ వాక్స్ చాలా ఇష్టం. మహేష్ బాబు అండ్ హ్యూమర్. సో అలా ఆల్మోస్ట్ అందరూ ఇష్టమే అని చెప్తున్నారు మీరు. అందరిలో ఒకటొకటి వాళ్ళందరూ దాంట్లో వాళ్ళు ప్రత్యేకత ఉంది కాబట్టి ది బికేమ్ స్టార్స్. అండ్ బన్నీ అసలు ట్రాన్స్ఫర్మేషన్ అంటే అతని దగ్గర నేర్చుకోవాలి. అవును, స్టైలిష్. ఎవ్రీ మూవీకి మారిపోతూ ఉంటుంది ఒక స్టైల్. సో హార్డ్ వర్క్. సో ఎవ్రీ వన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. అంటే ఒక విధంగా చూసుకోవాలంటే వీళ్ళందరూ నా గురువులే, ఒక్కొక్క దగ్గర నుంచి ఏదో లాక్కుంటూ ఉంటాం అనమాట. ఫెంటాస్టిక్. అండ్ అది ఉండాలి, నిత్య విద్యార్థిలా ఉంటేనే జీవితంలో ఇంకా బాగా నటించగలుగుతాం, బాగా జీవించగలుగుతాం కదా. సో చెప్పండి, అదే ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు అందరూ. సో ఎవరు బాగా కనెక్టెడ్, ఎవరో ఒకరు ఉంటారు కదా, అంటే అందరితో అన్ని షేర్ చేసుకోలేం కదా. మధు గారు, ఓకే, మధుసూదన్ గారు నా బావ క్యారెక్టర్ చేశారు కదా, వి జెల్ అ లాట్. ఇప్పటికీ హీ కాల్ మీ రాజు గారు, నేను ఆయన రావు గారు అని పిలుస్తాను. సో ఇద్దరు ఇప్పటికీ, ఆయన ఎప్పుడు అంటే ఇప్పుడు ఆయన కొంచెం తమిళ్లో బాగా బిజీగా ఉన్నారు. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా విల్ మేక్ షూర్ విల్ మీట్ అట్లీస్ట్ ఫర్ 2 times అన్నమాట. సో అది ఆయనతో ఎక్కువ. అండ్ మిగతా అందరూ. ఏదైనా మీకు బాగా గుర్తుండిపోయిన సీన్ ఏదైనా ఉందా మొగల్ రేకుల్లో? సీన్ కానివ్వండి, ఒక ఇన్సిడెంట్, ఎనీథింగ్ ఆన్ సెట్స్? ఎవ్రీ డే ఇస్ ఎన్ ఎక్సైటింగ్. అన్ని గుర్తున్నాయి మీకు ఇప్పుడు? 6 ఏళ్ళు ఎవ్రీథింగ్. రియలీ ఫస్ట్ డే నన్ను షూట్ తీసుకొచ్చినప్పుడు నాకు లుంగి కట్టుకుని, లుంగితో నడవడం రావట్లేదు. ఫస్ట్ డే షాట్ అనమాట. సో ఆ లుంగి ఎత్తి నేను నడుస్తుంటే మేడం మైక్ వదిలేసి నవ్వుకుంటూ వచ్చి, ఎక్స్క్యూజ్ మీ, నవ్వుకుంటూ వచ్చారే ఏంట్రా అది లుంగి, దానికి డిగ్నిటీ ఉంటుంది, డిగ్నిఫైడ్గా నడవండి. లేదు మ్యామ్ ఇక్కడ మెట్లు ఎక్కుతున్నాను కదా, తన్నుకుని పడిపోతానని. సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ గుర్తున్నాయండి. ఓకే, అలా అన్నారా? అలా జరిగింది. అండ్ షూటింగ్ మధ్యలో ఒకసారి నాకు ఏమైందంటే, ఆల్మోస్ట్ ఎండింగ్కి వస్తున్న టైంలో ఐ వాజ్ డూయింగ్ స్వామిరారా మూవీ అని. స్వామిరారా నువ్వు ఎలా చంపాలి, అప్పుడు ప్యారలల్గా జరుగుతున్నాయి షూటింగ్స్ అన్ని. సో ఆ టైంలో ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ స్వామిరారా షూట్కి ఎక్కువ లాంగ్ వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎర్లీ మార్నింగ్ కార్లో వెళ్తుండే తల స్నానం చేసి అలా వెళ్ళిపోతుండేవాడిని. అండ్ అద్దాలు దించి వెళ్ళేవాడిని. నాకు ఏంటంటే ఆ మంచు, ఆ ఫీల్ ఇష్టం ఉండేది. సో దీనివల్ల ఏమైందంటే నాకు ఈ 1 year దగ్గర వెనకాల ఒక నర్వ్ ఉంటుంది, అది నొక్కిపోయి ఒక సైడ్ కొంచెం ప్యారలైజ్ అయినట్టు అయ్యింది. దే కాల్ ఇట్ బెల్స్ పాల్సీ. సో ఒకరోజు షూటింగ్ లొకేషన్లో మార్నింగ్ వచ్చేసాను, ముందు రోజు స్వామిరారా చేశాను. ఆ రోజు షూటింగ్ చేస్తున్నప్పుడే కొంచెం నాకు తెలుస్తుంది, మాట్లాడుతుంటే కొంచెం చూసాను గాలి వస్తుంది ఇక్కడి నుంచి, బట్ ఆ స్క్రీన్ మీద తెలియలే. వచ్చేసాము. వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మొగల్ రేకుల షూటింగ్కి వెళ్ళాను. వెళ్ళగానే ఫస్ట్ డైరెక్టర్ అన్నాడు, ఏంటి ఫేస్ ఏదో డిఫరెంట్గా ఉంది అని. ఏమో అయితే నిద్ర సరిగ్గా లేదేమో, నాన్ స్టాప్ ఇక్కడ సీరియల్ చేస్తున్నాను, ఒకే రోజు సీరియల్లో సినిమా అండ్ ఇంకో సీరియల్, 3 ప్రాజెక్ట్స్ ఒకే రోజు చేస్తున్నాను అనమాట. సో వర్కింగ్ అవర్స్ ఎక్కువైపోయి టైర్డ్ అయిపోయినామో అనుకున్నా. ఆ రోజు ఇన్ఫ్యాక్ట్ నాకు మార్నింగ్ బ్రష్ చేస్తున్నప్పుడు కొంచెం డిఫరెన్స్ తెలిసింది.
గాగ్గులు చేస్తుంటే వాటర్ ఇలా లీక్ అవుతుంది. అది ఏమో మామూలుగా ఇంకా నిద్ర సైడ్కి పడుకుంటాం కదా, మత్తుకు అలా అయిపోయిందేమో అని సీరియస్గా తీసుకోలే. కెమెరా పెట్టారు, మేకప్ వేసుకున్న తర్వాత డైలాగ్ చెప్తుంటే అసలు ఈ పార్ట్ ఆఫ్ ద ఫేస్ అసలు రియాక్ట్ అవ్వట్లేదు. ఇది బ్లింక్ అవుతుంది, ఇది ఒక 5 minutes తర్వాత స్లోగా బ్లింక్ అయ్యి ఓపెన్ అవుతుందంట. నాకు తెలియట్లేదు అది. సో డైరెక్టర్ అన్నాడు, సెల్వా ఏదో సంథింగ్ రాంగ్, ఒక్కసారి చూడు, నువ్వు నీ షాట్ చూడన్నారు. ఏం బాగోలేదా, ఎక్స్ప్రెషన్ బాగోలేదా అంటున్నా. లేదు లేదు ఒకసారి చూడన్నారు. మొత్తం యూనిట్ అంతా సైలెంట్ అయిపోయారు, ఏం మాట్లాడట్లేదు. నాకు టెన్షన్ వచ్చింది, ఏమైందని వెళ్ళి చూస్తే మానిటర్లో ఒక కన్ను బ్లింక్ చేస్తే ఇంకో కన్ను స్లోగా వస్తుంది, ఏదో హై స్పీడ్లో వెళ్తున్నట్టు వర్క్ అవుతుంది. అలా చూస్తే నాకు అలా కళ్ళంపు నీళ్ళు తిరుగుతున్నాయి. ఏమైందంటే అద్దం తీసుకుని మళ్ళీ ఒకసారి చూసుకుని మాట్లాడుతుంటే ఈ ట్రే అంతా అసలు రియాక్ట్ అవ్వట్లేదు బాడీ. హ్యాండ్ కాదు, హ్యాండ్ అప్పుడు ఈ ఫింగర్స్ దగ్గర పెయిన్ స్టార్ట్ అయింది. అది ఏంటంటే పక్క నుంచి వాడొచ్చి భయ నీకు పెరాలసిస్ వచ్చిందా అన్నాడు. అంతే, ఇంకా ఇమ్మీడియట్గా ఫస్ట్ సార్ ఏంటి యాక్టర్, నాకు ఇది తప్ప వేరే ప్రొఫెషన్ లేదు, ఇప్పుడు పెరాలసిస్ అయితే యాక్టింగ్ చేయలేము, ఏంటి వాట్ ఈజ్ మై ఫ్యూచర్. అప్పుడు ఇంకా మ్యారేజ్ అయిపోయింది నాకు. అప్పుడు మ్యారేజ్ అయ్యి అంత ఫ్యూ ఇయర్స్ అయిందనమాట. 1.5 years పెళ్ళయి పాప పుట్టింది. అదే ఒక ఇల్లు మారడం జరిగింది, అన్నీ జరిగినాయి. ఇప్పుడు ఏంటి మ్యారేజ్ చేసుకుని 1 year అయింది, నేను ఇప్పుడు పెరాలసిస్ అయిపోతే మా వైఫ్ పరిస్థితి ఏంటి, కెన్ షీ టేక్ కేర్ ఆఫ్ మీ, ఏంటి అసలు హౌ విల్ ద ఫ్యామిలీ రన్, ఇవన్నీ థాట్స్ నడుస్తుంటే అన్నీ మొత్తం అదంతా బయటకు వచ్చింది. దెన్ బిందు మ్యామ్ కాల్ చేస్తే అలా కాదు సెల్వా, ఫస్ట్ థింగ్ ఈజ్ గో టు అ డాక్టర్ అని చెప్పి షీ సజెస్టెడ్ మీ అ డాక్టర్. ఒక న్యూరాలజిస్ట్ ఒక ఆయన ఉంటారంటే సికింద్రాబాద్లో వెళ్ళి చూపించుకున్నాను. అండ్ ఒక 2 months మొత్తం సెట్ అయిపోయింది. అటాక్ అయింది మెడికేషన్, వెంట ఆన్ స్టెరాయిడ్స్ ఫర్ అ వైల్ అండ్ ఫిజియోథెరపీ రెగ్యులర్గా చేయించి కొన్ని రోజుల పాటు పనిచేయలేదా రైట్ సైడ్ మొత్తం మీకు? ఆల్మోస్ట్ లైక్ 10-15 days అయితే అసలు రెస్పాన్సే లేదు. ఫేస్ మొత్తం రోజు కరెంట్ పెట్టడం, అది పెట్టడం, ఇది ఎక్సర్సైజ్లు రకరకాలు చేసి ఇప్పుడు నవ్వుకుంటున్నాం కానీ అప్పుడైతే మనం చాలా భయం కదా అది. నాకు ఆల్మోస్ట్ 1.5 month అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఇంకా ఏంటి నా పరిస్థితి, తెలియదు కదా, తగ్గుతుందో లేదో తెలియదు మనకి. డాక్టర్స్ చెప్పేస్తారు ఈవెన్ క్యాన్సర్ వచ్చినా డోంట్ వరీ విల్ క్యూర్ ఇట్ అంటారు, కానీ మనకి తెలుసుకోవాలి కదా. అంటే థ్యాంక్ గాడ్ నాకు 1.5 month మొత్తం సెట్ అయిపోయిందండి. అంటే నాకు కెరియర్ లో ఎందుకో మధ్య కొన్ని బ్రేక్స్ వచ్చినాయి. ఇది ఒక బ్రేక్ అయితే, ఇది జస్ట్ ఫ్యూ మంత్స్. ఒక యాక్సిడెంట్ అయింది, మేజర్ యాక్సిడెంట్ నాకు, వేర్ ఆల్మోస్ట్ లైక్ ఐ వెంట్ ఇన్ కోమా ఫర్ 2 days. అండ్ మొత్తం హ్యాండ్స్, మై హ్యాండ్స్ ఇప్పటికీ షేప్లెస్ ఉంటాయి, ఎందుకంటే మొత్తం పీసెస్ అయిపోయినాయి. కార్ యాక్సిడెంట్ అండి. సో దాన్ని జాయిన్ చేయగా ఇలా మిగిలింది అనమాట చేతిలో. ఇక్కడ షోల్డర్లో ఇక్కడ ఒక పెద్ద రాడ్ ఉంటుంది, సో రిబ్స్ మొత్తం ఇరిగిపోయినాయి. ఇక్కడ ఒక రాడ్ ఉంటుంది, అది ఐఎమ్ రోబోట్ లిటరల్లీ. సో మనిషి అండి మీరు. అది చిన్న పగిలింది, ఫేస్ అంతా గాజు. ఈ మార్క్ బర్త్ మార్క్ అండి. చిన్నప్పుడు ఏదో ఆడుతూ పడినట్టునో ఏదో మనకు గుర్తులేదు, బాగా చిన్నప్పుడు అది. సో చాలా అది ఇట్ గేవ్ మీ ఎ బ్రేక్ ఫర్ ఆల్మోస్ట్ 1 year. ఒక 6 months ఐ కుడెంట్ టాక్ ప్రాపర్లీ, ఐ కుడెంట్ వాక్. చిన్న దగ్గు వచ్చినా తట్టుకోలేకపోయాను, ఎందుకంటే రిబ్స్ విరిగినాయి. ఐ వాజ్ డ్రైవింగ్ ఇన్ ద నైట్ ఆల్మోస్ట్ లైక్ 3 o'clock ఎప్పుడో. నెక్స్ట్ డే మార్నింగ్ మా సిస్టర్ వాళ్ళు కాబోయే హస్బెండ్ది ఉపనయనం. సో ఆ 1 week తర్వాత మ్యారేజ్. సో ఆ ఉపనయనానికి వెళ్ళాలి. నేను మా బావ వీవర్ గోయింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు చిన్న తిరుపతి. సో నార్కెట్పల్లి దగ్గర యాక్సిడెంట్ అయింది మాకు. లేదు, నాన్ వెజిటేరియన్, పక్కా నాన్ వెజిటేరియన్. మధ్యలో ఓన్లీ మంచి వెజిటేరియన్ తింటాను తప్ప పక్కా నాన్ వెజిటేరియన్. లేదు ఉపనయనం అంటే లేదు. ఉపనయనం అన్ని క్యాస్ట్లో ఉంటుంది, చాలా క్యాస్ట్లోనే మ్యారేజ్ ముందు ఉంటుంది. సో ఉపనయనానికి వెళ్తున్నప్పుడు అయిందన్నమాట యాక్సిడెంట్. సో యాక్సిడెంట్ అవ్వడం, ఆగి ఉన్న ట్యాంకర్ని కొంచెం నిద్రలోకి వెళ్ళిపోయి గుద్దేశా. అంటే అంతకుముందు డే అండ్ నైట్ షూట్స్ జరిగినాయి. మైథలాజికల్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాము, డే అండ్ నైట్ షూట్స్ జరిగినాయి అనమాట. ఆ షూట్స్ అయ్యి రెస్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ వెళ్ళాల్సింది, ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయి అక్కడే రెస్ట్ తీసుకోవచ్చు కదా అనడం వల్ల అదంతా అయిపోయి వీ స్టార్టెడ్, మీ అండ్ మై చిన్నక్క వాళ్ళ హస్బెండ్ అనమాట, బావ. మై బావ లాస్ట్ హిజ్ ఐ. ఒక ఐ ఇప్పటికీ ఆయనకి ఐసైట్ లేదు.
నాకు ఇలా ఫ్రాక్చర్స్ తోటి మళ్ళీ ఒక 1-2 ఇయర్స్లో మళ్ళీ బ్యాక్ టు షూట్కి వచ్చాను. దట్స్ లైక్ అ సెకండ్ లైఫ్ కంప్లీట్గా. అది ఇది సేమ్ టెన్షన్. సో అది మొగల్ రేకుల్లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇది మొగల్ రేకులకు ముందండి. దాని తర్వాత మొగల్ రేకులకు వచ్చాను. ఓకే ఓకే, మై గాడ్. ఇది ఎప్పుడంటే మీ శ్రేయభిలాషి మూవీ చేసిన తర్వాత. థ్యాంక్ గాడ్, అట్లీస్ట్ ఎలాగో రోబో అయినా సరే మా ముందు మాకెన్నో మంచి సినిమాలు అందిస్తుంది. బట్ ఏంటంటే ఐ డోంట్ నో అండి, ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ. నేను ఎప్పుడు యాక్టర్ అవుదాం నేను అనుకోలేదు, అయిపోయాను. మరి ఇన్ని సిచ్యువేషన్స్ వస్తున్నప్పుడు మీరు సినిమాల్లోకి వచ్చారు, సీరియల్స్ ఇవన్నీ, ఫినాన్షియల్గా ఫ్లక్చువేషన్స్ అవన్నీ ఉంటాయి కదా. హౌ డిడ్ యూ మేనేజ్ ద ఫ్యామిలీ? మై ఫ్యామిలీ అండి, మై పేరెంట్స్, మై వైఫ్, they're always there to support. Parents are well settled అప్పటికే? పర్లేదు. ఇప్పుడు ఫినాన్షియల్ గా అంత క్రిటికల్ సిచువేషన్ అంటే ఓకే, దేర్ వాజ్ నెవర్ ఎ ప్రాబ్లం ఫైనాన్షియల్ అని. అంటే ఉంటాయి ఆ బేసిక్ థింగ్స్. ఏంటంటే నేను 1995 నుంచి ఐ స్టాప్ టేకింగ్ మనీ ఫ్రమ్ మై ఫాదర్. సింగపూర్ వెళ్ళి ఒక వెళ్ళినప్పటి నుంచి 20 years ఏజ్ నుంచి. సో అప్పటి నుంచి నేను తీసుకోలేదు. మధ్యలో 1-2 సార్లు తీసుకున్నా అప్పులుగా తీసుకుంటాను, తీసుకుని మళ్ళీ ఇచ్చేస్తాను. బికాజ్ మా ఫాదర్కి నాకున్న రిలేషన్ అలా ఉంటుంది, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఇద్దరికి బాగా అనమాట. సో అంటే అలా ఊరికే ఇచ్చేయడం కంటే అదొక బాధ్యత నేర్పించాలి కూడా. కొడుకే కదా, తనదే కదా డబ్బు అనేసి ఇచ్చేయకుండా మళ్ళీ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ నేర్పిస్తే మనకి భయం ఉంటుంది. నెక్స్ట్ ఎవరి దగ్గర తీసుకున్నా కూడా అది అలా ఉంటది. నాకు ఏంటంటే ఇన్ని సంవత్సరాలు సొంతంగానే కదా తీసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఫాదర్ని ఏమడుగుతాం అని చెప్పి ఇంకా జస్ట్ మేనేజ్ అండి. అది ఇది అందరి లైఫ్లో ఉండేదే, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అండ్ ఎస్పెషలీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏంటంటే యూ విల్ నెవర్ నో. బిజీగా ఉంటే కంటిన్యూ బిజీ ఉంటూ ఒకసారి ఒక 6 months కూడా ఐడిల్గా ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. అలాంటి పీరియడ్ ఏదన్నా ఉందా? ఉన్నాయండి. సీరియల్స్ మొగల్ రేకుల వరకు కానివ్వండి, ఆ తర్వాత టెలివిజన్లో జరిగినాయి, సినిమాల్లో ఎక్కువ జరిగినాయి టెలివిజన్ కంటే. టెలివిజన్ ఎప్పుడు ఏదో ప్రాజెక్ట్ ఉండేది, ఈ ప్రాజెక్ట్ అవ్వకుండా ఇంకో 2-3. బట్ సినిమాల్లో చేసిన దానికంటే టెలివిజన్లో తక్కువ వస్తుందంట కదా? యా, పేమెంట్ తక్కువ ఉంది, ఎందుకంటే వాళ్ళకి వచ్చే రెవెన్యూ కూడా తక్కువ కదా. కానీ 365 days ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ జాబ్ అండి, ఆల్మోస్ట్ లైక్ ఎ జాబ్ అనుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్ లాగా మంత్ ఎండింగ్ చెక్ వస్తుంది. సో అంత బాగుంటుంది. అది ఏంటి ఒక పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది. ఓకే. ఎవరైనా రెమ్యూనరేషన్ ఎగ్గొట్టడం అలాంటివి ఏమైనా జరిగాయా? జరగకుండా ఎవరికి ఉంటాయండి. ఎక్కడ మంచి ఉంటుంది అక్కడ చెడు కూడా ఉంటుంది. అందరికంటే వర్స్ట్ ఎవరంటే పేరు తీసేస్తాను, నాకు ఇరిటేటెడ్ మాట. బెక్కం వేణుగోపాల్ అని ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ద మోస్ట్ ఇడియట్ ఫెలో. ఏ సీరియల్ కాదండి, ఏంటిది అల్లూరి అని ఒక మూవీ చేశాను. ₹1 ఇవ్వలేదు. నాదే కాదు, నాలాగే ఒక తెలుసుండి ఒక 15-20 ఆర్టిస్ట్ నాకు తెలిసినంత రేంజ్ వరకు ఇవ్వలేదు. ఇంక్లూడింగ్ హీరో డబ్బులు కూడా ఖర్చు పెట్టించేసాడు, ఆయన ఇవ్వలేదు. అయ్యో, అంటే సినిమా హిట్ అయిపోద్దాం అనుకున్నారే? అంత మంచి వాళ్ళు అయితే పర్లేదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆర్ నారాయణమూర్తి గారు తెలుసు ఎందుకు అంటే, వ్యక్తి అన్నవాడు, వ్యక్తిత్వం అన్నది ఒక మనిషి ఎందుకు అంత గొప్ప వ్యక్తి అవుతాడు, ఆయనకి ఎందుకు అందరూ అంత రెస్పెక్ట్ ఇస్తారంటే, ఆయనది అడవి బిడ్డలు అని ఒక సినిమా చేశాను. ఈవీవి గారు చెప్పారు, ఇలాగా ఆర్ నారాయణమూర్తి సినిమా వస్తుందా, నువ్వు చేయరా, దాంట్లోని మంచి వ్యక్తి, నువ్వు చేయాలి కంపల్సరీ. సరే అని చెప్పాను. ఆయన వెళ్ళాను, కలిశాను. ఆయన, బాబు నువ్వు బయట ఎంత తీసుకుంటున్నావు నాకు తెలియదు, నా సినిమాకి అంత స్తోమత లేదు, ఇంతే ఇవ్వగలను అన్నారు. సార్ మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా నేను చేస్తాను సార్ అన్నాను. మీరంటే నాకు గౌరవం, ఎందుకంటే మా గురువు గారు చెప్పారు, ఈవీవి గారు. అలా కాదమ్మా, నువ్వు నీ ప్రొఫెషన్ ఇది కదా, నీ పట్టుకొట్టుకుని చేయకూడదు, నువ్వు చేసిన దానికి నేను నీకు డబ్బులు ఇవ్వాలి, ఇస్తానని చెప్పి ఒక అమౌంట్ చెప్పారు. షూటింగ్ అయిపోయింది. అనుకోకుండా సినిమా అంత ఆడలేదు. సో ఆయన ఇంకా ఒక 2 installments ఇచ్చారు. 3rd installment ఇస్ ద మేజర్ చంక్, అది ఇవ్వలేకపోయారు. నేను అడగలేదు. ఆఫ్టర్ ఆల్మోస్ట్ లైక్ 6 months or 7 months తర్వాత ఒకరోజు ఫోన్ చేశారు. రాజు గారు ఎక్కడున్నారు అన్నారు. సార్ ఇలా నేను షూటింగ్లో ఇక్కడ ఫిల్మ్ నగర్ ఉన్నాను సార్ అండి. ఎంతసేపు ఉంటారు అన్నారు. ఉంటాను సార్, సాయంత్రం ప్యాకప్ వరకు ఇక్కడే ఉంటానండి. ఈ కేమ్ ఆల్ ది వే ఇచ్చారు. క్షమించాలి, పువ్వుల్లో పెట్టి ఇవ్వలేకపోతున్నాను, ఇవిగో మీ రెమ్యునరేషన్ అని చెప్పి నాకు క్యాష్ ఇచ్చేయలేరండి. ఒక సినిమా ఫ్లాప్ అయ్యి ఆయనకి లాస్ అయ్యి ఆయనే కష్టాల్లో ఉంటూ నాకు మాట ఇచ్చారు. ఆయన కనీసం పిలిచి, మీరు వద్దన్నా కూడా, గురువుగారు ఇన్నాళ్ళ తర్వాత ఎందుకని నేను అసలు మర్చిపోయానంటే, లేదు నా సిద్ధాంతాలేనండి, ఎవరిది ఎలాగ మనం, మీరు దీని మీదే బతుకుతున్నారు,
ఈ రూపాయి మీకు ఏదో ఒక చోటన పనికి వస్తుంది, మీరు తీసుకోవాలని చెప్పించి అంత గొప్ప వ్యక్తులు కూడా ఉన్నారు మన ఇండస్ట్రీలో అండి. అట్ ద సేమ్ టైం ఒక ప్రొడ్యూసర్ వచ్చి సరే మనకి ఈ సినిమా లాస్ అయ్యింది, ఓకే దీన్ని మనం ఇంకో రోజు దేంట్లోనే కాంపన్సేట్ చేసుకుందాం, లేదంటే ఇంకో ప్రాజెక్ట్ కలిసి చేద్దాం, అలా కూర్చొని మాట్లాడుకుంటే హ్యాపీగా చేస్తాం. నేను ఐ థింక్ చాలా షార్ట్ ఫిల్మ్స్ కొత్త డైరెక్టర్స్ వచ్చి మేము డైరెక్ట్ చేస్తున్నాం, ట్రై చేస్తాం, ఫ్రీగా చేసి పెడుతున్నాను. అది ఎందుకంటే ఒక కెరియర్కి బెనిఫిట్ అవుతుంది. అదే వ్యక్తి మనతో వచ్చి మాట్లాడారు అనుకోండి, వీ డోంట్ మైండ్ 1 or 2 days అలా చేసినామని ఫ్రీగా చేసినా పర్లేదు. లాస్ అయింది, ఓకే సరే ఈ మూవీకి మనం ఇలా సరిపెట్టుకుందాం, ఇంకో మూవీలో చూసుకుందాం. అలా కూడా కాకుండా ఎగ్గొట్టే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరూ ఉన్నారండి, దేస్ గుడ్ దేస్ బ్యాడ్. పిలిచి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఈయన, అసలు ఆ డబ్బులు టాపిక్కి ఎత్తకుండా తప్పించుకుని తిరిగే వాళ్ళు ఆయన, ఇద్దరు ఉన్నారు. సో ఆ తర్వాత మొగల్ రేకులు అయిపోయింది. మొగల్ రేకులు అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామిరారా అండ్ ఉయ్యాల జంపాల, రెండు కూడా బ్లాక్ బస్టర్స్. అండ్ మీ క్యారెక్టర్ కూడా చాలా గుర్తుండిపోతుంది అనమాట. అంటే అండ్ స్వామిరారా ఫస్ట్ చేశారా, ఉయ్యాల జంపాల ఫస్ట్ చేశారా మీరు? రెండు ఇంచుమించు ప్యారలల్గా అయినాయి, రెండు ఇంచుమించు ప్యారలల్ అనుకుంటాను. ఫస్ట్ ఉయ్యాల జంపాల రిలీజ్ అవ్వడం మరి ఉయ్యాల జంపాల అయి ఉండొచ్చు. లేదు స్వామిరారా ఫస్ట్ రిలీజ్ అయింది. ఓకే. బికాజ్ ఎందుకంటే స్వామిరారా మ్యూజిక్ డైరెక్టరే దీనికి కూడా చేశారు, ఉయ్యాల జంపాల చేశారు. ఆ మ్యూజిక్ అయితే ఇప్పటికి కూడా చాలా మందికి ఇన్ఫాక్ట్ ఎవర్ గ్రీన్ మ్యూజిక్ రెండిట్లో కూడా బాగుంటాయి. చాలా బాగుంది. అండ్ ఉయ్యాల జంపాల అయితే అందరూ కొత్త వాళ్ళు అప్పటికి. కొత్త వాళ్ళు అంటే రవివర్మ ఫ్రమ్ టెలివిజన్, అవికా గౌర్ ఫ్రమ్ టెలివిజన్, ఆల్రెడీ ఫేమస్. అండ్ ఇద్దరు అప్పట్లో తెలుగులో సూపర్ హిట్ సీరియల్స్ ఏంటంటే చిన్నారి పెళ్లి కూతురు, మొగల్ రేకులు. సో మేమిద్దరం ఉన్నాం. అండ్ హీరో అన్నవాడు కొత్త అబ్బాయి. డైరెక్టర్ అంటే డెబ్యూ, ఆయన డెబ్యూ గురించి ఫస్ట్ టైం. సో ఎలా నమ్మారు ఇట్లా? అంటే అప్పటికి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన మూవీ కదా అది. అంటే ఈ మూవీకి ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు వచ్చినాయి అంటే సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత వన్ ఫైన్ డే ఐ గోట్ అ కాల్ ఫ్రమ్ మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ. స్వామిరారా టైంలో క్లోజ్ అయ్యాడు ఆయన. కాల్ చేశాడు, ఏ వర్మ నీ క్యారెక్టర్ సూపర్ కదా అన్నాడు. ఏ క్యారెక్టర్ అన్నాడు. అది విలేజ్ మూవీ సూపర్ ఉంది నీ క్యారెక్టర్ అన్నాడు. అది నువ్వెక్కడ చూసా, ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా అన్నాడు. సినిమా అంతా నా దగ్గర ఉంది, నేనే కొడుతుందని మ్యూజిక్ అన్నమాట. సో దట్స్ హౌ, అంటే అప్పుడే వచ్చింది ఒక వైబ్, పాజిటివ్ వైబ్. సో ఆల్రెడీ ఫేమస్ ఉన్న అవికా గౌర్, ఆల్రెడీ ఫేమస్ ఉన్న రవివర్మ ఇద్దరు యాక్ట్ చేసిన తన డైలాగ్ డెలివరీ అండ్ ఈజ్ తోటి రాజ్ తరుణ్ మొత్తం మార్కులు కొట్టేశాడు. అండ్ హీ బికేమ్ అ స్టార్ ఇన్స్టెంట్. అండ్ ఈజ్ అ గుడ్ ఆర్టిస్ట్. అందులో తనేం మార్కులు కొట్టేలేదు, అందరూ చేసిన ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేసి ఆ విలేజ్ అట్మాస్ఫియర్ కానీ ఆ బాండింగ్, ఆ ఎమోషన్స్ పండించారు కాబట్టి అది అంతా హిట్ అయింది. లేదండి, సింపుల్ లాజిక్ ఏంటంటే రవివర్మ యాక్టింగ్ ఆల్రెడీ తెలుసు, అవికా గౌర్ యాక్టింగ్ తెలుసు, అనిత గారు అంటే మా సిస్టర్ రోల్, ఆవిడ యాక్టింగ్ అందరికీ తెలుసు. తినొక్కడ యాక్టింగే తెలియదు. ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ ప్యాకేజ్ టు ద ఆడియన్స్. అండ్ మంచి మ్యూజిక్ కావడం, ఒక మంచి ఏ చెడు లేని ఒక సినిమా అవ్వడం అందరికీ నచ్చేసింది. చాలా చాలా మంచి రోల్ కూడా. మీరు దానికోసం స్లాంగ్ నేర్చుకున్నారు? దానికి చాలా హోంవర్క్ కూడా చేశాను. పెడతారా అండి అసలు సినిమా కోసం? అంటే ఇప్పుడు సైమల్టేనియస్గా మనం ఎన్నో సినిమాలు చేస్తూ ఉంటాం, వేరే వర్క్ ఉంటాయి, అదంతా పక్కన పెట్టి ఒక్క సినిమా పైన అది హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో తెలీదు. సో దానికోసం అంత కష్టపడడం ఎందుకని అనిపించలేదా? అంటే మనం ఇప్పుడు ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉంటాడండి, క్రికెట్ ఆడతాడు, అప్పుడెప్పుడు 100 కొట్టేశాను కదా, ఈరోజు నేను డెకౌట్ అయిపోయినా పర్లేదు అనుకుంటే అతని ప్రొఫెషన్ లేదు ఇంకా, ఆ రోజు ఎండ్. సేమ్ థింగ్ విత్ సినిమా. ఒక సినిమా చేసాం కదా నేను స్టార్ అనుకుంటే లేదండి. ఎవ్రీ డే ఈజ్, ఎవ్రీ సీన్ ఈజ్ లైక్ నీ ఫస్ట్ అవకాశం ఇదే, దీంట్లో నువ్వు ఎరగదీస్తేనే నువ్వు ఇంకా ఉంటావు అన్నట్టుగా చేయాలని నాకు ఇది ఫస్ట్ నుంచి ఎంఎస్ నారాయణ గారు కానీ ఈవీవి గారు కానీ ఇదే నేర్పారు నాకు ఫస్ట్లో. ఎవ్రీ డే ఈజ్ ఎ ఛాలెంజ్ రా నీకు, ఎవ్రీ సీన్ ఈజ్ ఎ ఛాలెంజ్. ఆ రోజు అలా చేశాను కదా అలాగే యాక్టింగ్ ఇక్కడ చేద్దామని అనుకోకు. ప్రతి సీను ఒక డైరెక్టర్ ఒకలాగా ఆలోచిస్తాడు, అందరూ ఒకలా ఆలోచించారు కదా. సో నువ్వేదో కొత్తదనం చేస్తానే కానీ నువ్వు ఉండవు. అండ్ ఆ సినిమా తర్వాత మీకు జూనియర్ ప్రకాష్ రాజ్ అనే ఒక ట్యాగ్ వచ్చింది. అవును. ఆ తర్వాతేనా ముందు కూడా ముందు టెలివిజన్లోనే వచ్చింది, అది టెలివిజన్లోనే అంటుండేనా? అంటే మాకైతే ఫాదర్ క్యారెక్టర్, ఆ గెటప్ అదంతా కూడా కొత్త బంగారు లోకంలో ప్రకాష్ రాజ్ ఆ లుక్ అనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత వాయిస్ కూడా మీ వాయిస్ కూడా ప్రకాష్ రాజ్ గారు లాగానే ఒక బేస్ ఉంటుంది అన్నమాట.
సో అది దట్ డైరెక్ట్లీ గోస్ ఇన్ టు అవర్ ఇయర్స్ హార్ట్స్ అట్లా అనమాట. సో అందుకని మీరు చూడడానికి కూడా ఆల్మోస్ట్ అట్లనే ఉంటారు, కళ్ళతో బెదిరించడం. ఇన్ఫాక్ట్ మాకు ఒక అంటే నా మూవీ స్టార్టింగ్ ఫస్ట్ డే ఆఫ్ మై షూట్ కొడుకు షూటింగ్ జరిగింది. సెకండ్ సినిమా బట్ షూటింగ్ ఫస్ట్ స్టార్ట్ అయింది కొడుకు. సో ఫస్ట్ డే వెన్ ఐమ్ ఫేసింగ్ ద కెమెరా ఒక ఎంఎస్ నారాయణ గారు ఒక సీన్ ప్లాన్ చేశారనమాట. చాలా లెంతీ సీను, ఒక ఐ థింక్ 5 pages 6 pages సీన్ అంతా సింగిల్ షాట్లో తీద్దామని ప్లాన్ చేశారు. దాంట్లో హీరోని నేను హీరోయిన్ని ఏడిపిస్తూ ప్రకాష్ రాజ్ గారికి దొరికిపోతాను. సో ఆయన నాకు క్లాస్ పీకుతారు, మళ్ళీ నేను ఆయన కౌంటర్ వేస్తాను, ఆయన నాకు మళ్ళీ కౌంటర్ వేసి నన్ను డౌన్ చేసి ఆయన వెళ్ళిపోతారు. ఈ లోపు వెనక నుంచి వచ్చి హీరో నన్ను కొట్టి వాడు కొంచెం ఏదో ట్రిక్స్ ప్లే చేసి వెళ్ళిపోతాడు అనమాట, హీరోయిన్ నవ్విస్తాడు. ఇదంతా ఒక సింగిల్ షాట్లో అవ్వాలి. అప్పట్లో ఎక్కువ టేక్స్ తీసుకునే వాళ్ళు కాదు కదండి. తీసుకునేవాళ్ళు కాదండి, అంటే నాలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు తీసుకునేవారు. బట్ అందుకనే సీనియర్స్ని పెట్టేవారు అప్పట్లో అనమాట. రీల్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఈచ్ క్యాన్ కాస్ట్ అప్పట్లోనే 8,000 రూపీస్ ఎంత ఉండేది. రీల్ కదా, మళ్ళీ ఎక్కువ టేక్స్ కదా. దానికి కూడా 2.5 minutes ఒకటి, 3.5 minutes ఏదో ఉండేది. అదే మ్యాక్సిమం లెంత్ అనమాట, అంతకు మించి ఇంకా లెంత్ ఉండదు. సో అటువంటిది స్టార్ట్ చేశారు. షార్ట్ మధ్యలో ఒక ట్రాలీ వేశారు, ట్రాక్ అండ్ ట్రాలీ అనమాట. అది నేను డైలాగ్ చెప్తూ ఇలా కిందకు చూసా, అంటే మనం అడుగులు అది క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎంఎస్ నారాయణ గారు కట్ అన్నారు. ఏం సార్ ఏమైందంటే నువ్వు కిందకు చూసావు అన్నారు. నేను ఎక్కడ చూసాను సార్, నేను చూడలేదు, నేను ఆళ్ళకే చూస్తాను అన్నాను. లేదు నువ్వు రా అని చెప్పి ప్లే చేసి చూపిస్తే కెమెరా క్యాప్చర్డ్ ఇట్ కనిపిస్తుంది. బట్ ఏంటంటే మన సబ్ కాన్షియస్లీ మనకు తెలియదు, అది తెలియకుండా కన్ను వెళ్ళిపోతుంది. ఇంకా అది చెప్పిన తర్వాత నుంచి నేను ఇంకా ఆటోమేటిక్ అక్కడ దాకా వెళ్ళడం, ఒకసారి తన్నుకొని పడిపోయాను. ఇంకా ఆ ఫియర్ స్టార్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక 3-4 takes లోపల ఒక అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్ ఆయన వచ్చి, రే నువ్వు ఎక్కువ టేకులు తిన్నావు అంటే ప్రకాష్ రాజ్ ఆయన వెళ్ళిపోతాడు, నీకు ఆయన సంగతి తెలీదు, ఆయనకి తెక్కు వచ్చిందంటే ఆ సింపుల్గా అలా నడుచుకుని కార్ ఎక్కి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతారు, మళ్ళీ ఆయన ఎక్కడున్నారో కూడా మనకు తెలియదు, నువ్వు జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యి, ఈచ్ క్యాన్ ఈజ్ 8,000 రూపీస్ అన్నారు. ఈ టెన్షన్ ప్రకాష్ రాజ్ గారు వెళ్ళిపోతారు టెన్షన్, పక్క నుంచి ఇంత పెద్ద డైలాగు, కింద ట్రాక్, టెన్షన్ పడిపోతున్నాను, చెమటలు పట్టేస్తే చేయలేకపోతున్నాను. ఇంక డీలా అయిపోయి కూర్చుని పోయాను. ఆయన చూసారు, ప్రకాష్ రాజ్ గారు చూసి చిటికేసి ఆల్ లైట్స్ ఆఫ్ అన్నారు. అయిపోయింది రా బాబు, ఇంకా ఈయన వెళ్ళిపోతున్నాడు, ఇంకా అయిపోయింది, నా ఫస్ట్ డే ఆఫ్ మై కెరీర్, నా లాస్ట్ డే అయిపోతుందేమో అన్న టెన్షన్తో ఉన్నా. లైట్స్ ఆఫ్ అన్నారు, అందరూ బయటకు వెళ్ళిపోయి అన్నారు. పిలిచానన్న, కూర్చోమన్నారు. ఏంటి వాట్స్ ప్రాబ్లం అన్నారు. అది సార్ కింద ట్రాక్ ఉంది, అది చూసేస్తున్నాను, అది చూడకుండా అయితే నేను చేయలేకపోతాను సార్, భయం వేస్తుంది. ఈ లోపలేమో క్యాన్ ఏమో 8,000 రూపీస్ అన్నారు. వీటన్నిటికంటే వాళ్ళు నాకు చెప్పిన మెయిన్ రీజన్ అంటే మీ డేట్ దొరకడమే కష్టం అంట, అటువంటిది మీ కాప్ వస్తే మీరు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతారంటే ఆయన చెప్పేసి మరి ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఏంటండి నవ్వేసి కమ్ విల్ గో ఫర్ అ వాక్ అన్నారు. అలా బయటికి తీసుకెళ్ళి యూ స్మోక్ అన్నారు. ఎస్ సార్ అన్నాను. ఆయన తీసి ఇచ్చారు సిగరెట్, వీ హ్యాడ్ ఎ స్మోక్. అండ్ దెన్ అలా నడిచుకెళ్ళి వచ్చిన తర్వాత, జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, నువ్వు ఒక రౌడీవి, నువ్వు వచ్చి అమ్మాయిని ఏడిపిస్తున్నావు, హీరో వచ్చాడు వాడిని ఏడిపించావు, ఇదంతా చూసి నేను నీకు క్లాస్ పీకుతున్నాను, నువ్వు వచ్చి నీ డైలాగులు ఏం చెప్పావు నాకు, పోరా నువ్వేంట్రా అన్నట్టుగా నన్ను అన్నావు కదా, అదే యాటిట్యూడ్ నీది అని చెప్పి హీ కన్విన్స్డ్ మీ. ఇప్పుడు వీ డోంట్ థింక్ ఇక్కడ ఒక ప్రకాష్ రాజ్ ఉన్నాడో లేకపోతే ఒక హీరో ఉన్నాడో ఒక హీరోయిన్ ఉంది అని మర్చిపో. నువ్వు ఒక రౌడీ, నీ డ్యూటీ ఏంటి, ఏడిపించడమే. నువ్వు రోడ్డు మీద ఇలా చూస్తావు కదా, అలా చూస్తావు కదా, వాడిని ఊహించుకో, వీడిని ఊహించుకో అని చెప్పిన తర్వాత వెళ్ళాము. అది అయిపోయింది, సింగిల్ టేక్లో అయిపోయింది షార్ట్. అయిపోయిన తర్వాత అలా చూస్తున్నారు, షార్ట్ అయిపోయిన తర్వాత అన్నమాట. ఏం సార్ అలా చూస్తానన్నాను. నువ్వు నాలా ఉంటావా, నేను నీలాగా ఉంటానా అన్నారు నవ్వుతోనే. అని యూ హ్యావ్ మై సిమిలారిటీస్ అన్నమాట. సార్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్, ఐ ట్రై టు ఇమిటేట్ ఇన్ మై యాక్టింగ్ అంటే అప్పుడు జస్ట్ గేవ్ ఎ స్మైల్ అనమాట. నాకు బేసిక్లీ యాక్టింగ్లో అండి ప్రాణ్ అంటే చాలా ఇష్టం, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రాణ్, హిందీ మూవీస్. నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారు అనే ఇష్టం. సో నా యాక్టింగ్లో అనుకోకుండానే నాకు తెలియకుండానే వాళ్ళు కొంచెం కనిపిస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అది అలా వచ్చేస్తుంది తెలియకుండా, సబ్ కాన్షియస్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ చిన్నప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్, అప్పుడప్పుడు నా మాడ్యులేషన్ కూడా డైలాగ్ డెలివరీ కొంచెం ఆయన వచ్చేస్తారు ఎక్కడో చాటున. సో అందరినీ మిక్సీ చేసేసి ఒక రవివర్మ క్రియేట్ అయిపోయారు అనమాట.
ఫెంటాస్టిక్. ఆ తర్వాత ఉయ్యాల జంపాల తర్వాత ఇంకా ఏమేమి మూవీస్ చేశారు? చాలా అసలు 46 మూవీస్‌లో ఇవి బాగా గుర్తుండిపోయినాయి అనమాట మాకు. ఇప్పుడు మీరు మొన్న తీసిన పిండం కానివ్వండి. పిండం రీసెంట్ డిసెంబర్ అండి. అది ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. అండ్ మధ్యలో బుచ్చినాయుడు కంట్రీగా చేశారు కదా, అందులో కూడా డిఫరెంట్ స్లాంగ్ ట్రై చేశారు. నెల్లూరు చిత్తూరు స్లాంగ్, దానికి మళ్ళీ ట్రైనింగ్, స్పెషల్ ట్రైనింగ్. ఎన్ని రోజులు చేశారు? హార్డ్లీ 1 డే అండి. 1 డే కూడా కాదు, షూటింగ్ లొకేషన్లోనే అప్పటికప్పుడు చెప్పేవాడు. ఆయన చెప్పిన దాన్ని మనం సేమ్గా ప్రాక్టీస్ చేస్తే సెకండ్ డే నుంచి నాకు అలవాటు అయిపోయింది. ఓకే. ఒకవేళ అంటే చిత్తూరు వాళ్ళతో మాట్లాడడము అలాంటివి ఏమైనా ప్రాక్టీస్ చేశారా? లేదంటే మాకు ఒక అతను ఉన్నారు, ఆయన అపాయింట్ చేశారు అనమాట. ఓకే. మామూలు డైలాగ్స్ అన్ని ఆ స్లాంగ్లో రాసేవారు, ఆ స్లాంగ్ చదివి చేయాలి. ఓకే. సో ఇప్పుడంటే నేను పూర్తిగా నేర్చేసుకున్నాను చదువుకోవడం అంతా, కాబట్టి ఇప్పుడు ఎలా రాసినా సరే చదివేస్తాం. ఫస్ట్ మూవీ నేర్చుకున్నాను. ఆఫ్టర్ దట్ మూవీ ఓన్లీ. ఆయనే తిట్టారు, అరే నువ్వు తెలుగు కూడా అయ్యిండు, తెలుగు సినిమాలు చేస్తూ తెలుగు చదవకపోతే ఎలా రా అన్నారు. సో అప్పుడు సీరియస్గా మళ్ళీ తెలుగు పైన పట్టు సాధించారన్నమాట. రైట్. సో ఇదండి, అది గుడ్ మూవీస్లో అదొక మూవీ ఒకటి. లాస్ట్ ఇయర్ ఇన్ఫ్యాక్ట్ ప్రత్యర్థి ఒక మూవీ చేశాను లీడ్గా. సో అది జాన్లో రిలీజ్ అయింది. దట్ హ్యాపెన్ టు బి ద ఫస్ట్ ఇండస్ట్రీస్ హిట్ అనమాట 2023కి. అండ్ లాస్ట్ మూవీ ఈజ్ పిండం హ్యాపెన్స్ టు బి ద లాస్ట్ హిట్ ఆఫ్ ఇండస్ట్రీ. సో లక్కీగా అంటే ఫస్ట్ స్టార్టింగ్ బాగా కలిసి వచ్చింది. అండ్ ఈ 24లో నాసామిరంగ నాగార్జున గారితో అగైన్ ఒక హిట్ తోటి మళ్ళీ స్టార్ట్ అయింది జర్నీ. చూడాలి, మళ్ళీ హిట్ తోనే కంటిన్యూ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ వీ షుడ్ టాక్ అబౌట్ పిండం అండి. పిండం అనేది ఒక మంచి సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ హారర్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హారర్ అనగానే భయం అవుతుంది, అదొక అట్మాస్ఫియర్ ఉండాలి, దానికి చూడాలంటే ఒక సపరేట్ టైం కేటాయించాలి. ఇలా వెళ్తూ చూడలేం కదా. ఇప్పుడు నార్మల్ చిన్న సినిమాలు అనుకోండి, వేరే ఏదైనా ఏ జోనర్ అయినా సరే సరదాగా వెళ్ళి కూర్చొని చూసేద్దాం, అప్పటికప్పుడు అనుకొని వెళ్ళిపోదాం అనుకుంటాం. కానీ హారర్కి, ఏదైనా సస్పెన్స్ థ్రిల్లర్కి ఒక మూడ్ ఉండాలన్నమాట, వెళ్ళాలి, అది చూడాలి, ప్రిపేర్ అయ్యి ఉండాలని చెప్పి. యాక్చువల్లీ పిండం ఏమనుకున్నారంటే అందరూ ఓకే హారర్ కదా, ఏదో రిలాక్స్ అవుదాంలే ఒక మూవీకి వెళ్ళి, రొటీన్ హారర్ లాగా ఉంటుందని అనుకుని వెళ్ళారు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మీ విశ్వరూపం చూసి చెమటలు పట్టి బయటకు వచ్చారనమాట. సో హౌ ఇట్ హ్యాపెండ్ ఆల్? there was a new production house which is starting, ఒక కొత్త డైరెక్టర్, సమ్ NRIs US నుంచి వచ్చారు, ఒక టీమ్ ఆఫ్ ఫ్రెండ్స్, వాళ్ళే ప్రొడ్యూసర్స్, వాళ్ళే డైరెక్టరు. సో మొత్తం అంతా వాళ్ళే అనమాట, ఒక టీమ్, స్ట్రాంగ్ టీం వచ్చారు. వచ్చి నన్ను దాంట్లో మేనేజర్తో నేను అంతకుముందు కొన్ని సినిమాలు చేస్తున్నాను. సో ఆయన నన్ను పిలిచారు, ఇలాగా ఈ మూవీకి ఒక రోల్ అనుకుంటున్నాం భయ్యా, మీరు రావాలి అని. సరే వెళ్ళాను. RFCలో ఆల్రెడీ షూటింగ్ జరుగుతుంది, అప్పటికే 40% ఎంత అయిపోయింది షూట్, నేను లేని పోర్షన్ అంతా జరుగుతుంది. సో ఒక రోల్కి మిమ్మల్ని అనుకున్నామయ్యా, అది ఒక టిపికల్ గెటప్ అనుకుంటున్నాం, ఆ గెటప్లో ఒకసారి చూసి మీరు దానికి సూట్ అవుతున్నారు అనిపిస్తే దెన్ విల్ టాక్ ద రెస్ట్ అన్నారు. సరే వెళ్ళాం, ఒక గెటప్ టెస్ట్ అన్నది, గెటప్ వేసారు. వేయగానే నన్ను నేను అద్దంలో చూసుకోగానే అనిపించింది, బా దిస్ ఈజ్ గోయింగ్ టు మేక్ అన్ ఇంపాక్ట్ ఇన్ ద ఇండస్ట్రీ అని. అది అయింది. డైరెక్టర్ వచ్చారు, వచ్చి ఆయన చూడగానే ఇంప్రెస్డ్. ఆ షాట్ కూడా పక్కన పెట్టేసి ముందు కూర్చొని నాకు కచ్చప్రం మొదలు పెట్టారండి. ఆయనకి చాలా ఇంప్రెసివ్ అనిపించింది గెటప్ అనమాట. ఓకే, అవును, చాలా డిఫరెంట్గా ఉంది అండ్ రియలిస్టిక్గా కూడా ఉంది. మీరు అనుకోలేదు ఫస్ట్ మేము చూసి, ప్రకాష్ రాజ్ గారు లాగా అనిపించింది ఫస్ట్. ఆ షూటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే, అంతఃపురంలో ప్రకాష్ రాజ్ గారిని చూస్తున్నట్టే ఉందండి మిమ్మల్ని చూస్తుంటే అనేవారు అనమాట. సో అది మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఆ క్యారెక్టర్ చేయడానికి కూడా. అండ్ కథ చెప్పారు, కథ బాగుంది. మెసేజ్ ఒకటి చెప్పారు. యాక్చువల్లీ మెసేజ్ ఇంకా ఫుల్ ఫ్లెజ్గా చూపించలేదు, మేబీ సీక్వెల్లో చూపిస్తారు. అది బ్యూటిఫుల్ మెసేజ్. ఒక అంటే మన ఇప్పుడు సొసైటీలో ఏమవుతుందంటే, చాలా స్టేట్స్లో ఇప్పటికీ కూడా ఆడపిల్లలను పుట్టగానే ఇమ్మీడియట్గా చంపేయడం, లేదంటే ఎక్కడో వదిలేయడం అలా చేస్తున్నారు. లేకపోతే భ్రూణ హత్యలు నార్మల్ గర్భంలో ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి, అది నార్త్ ఇండియాలో ఇంకా చాలా ఎక్కువ ఉంది ఇప్పటికీ. సో దాన్ని బేస్ చేసుకుంటూ ఒక కథ చేశారు. అది ఇంకా చూపించలేదు, అది మేబీ సీక్వెల్లో ఫుల్ ఫ్లెజ్గా చూపిస్తారు. సీక్వెల్ ఉంది అయితే మరి లాస్ట్ లో ఎండింగ్ లో మీరు మళ్ళీ కనిపిస్తారు. అమ్మో అది ఎంత భయంకరంగా. ప్రస్తుతానికి అయితే ఐడియా లేదు, బట్ చేస్తారు ఎప్పటికైనా. అది అవునా? అంటే ఇప్పుడు నడుస్తుందా షూట్?
లేదండి, ఆయన హీఈస్ ప్లానింగ్ ఫర్ అనదర్ మూవీ. డైరెక్టర్ వేరే మూవీ చేస్తాను అంటే వేరే జోనర్, దీని నుంచి బయటకు వచ్చి వేరే జోనర్ చేద్దామని. బట్ ఏదో ఒక రోజు చేస్తారు డెఫినెట్గా. బట్ ఇప్పటి వరకు చేసిన వాటిలో అంత క్రూయల్, అంత క్రూరత్వం ఉన్న పాత్ర చేయలేదు అనుకుంటా. చేయలేదండి అంటే అసలు అంటే అనిపించిందా అబ్బా ఇలా ఎలా చేయాలి? ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు అనిపించింది, ఎందుకంటే ఒక పిండం, దానికేమో పేగులు, అవి ఆ పిండం అయితే ఆర్టిఫిషియల్ తయారు చేసింది, కానీ దాని పేగులు మాత్రం ఒరిజినల్ పేగులు, ఏదో యానిమల్వి. ఆ వాసన, ఆ బ్లడ్లో ఆ చెట్టు తీయడం, ఇట్ వాజ్ సీరియస్ కొంచెం ఇబ్బంది అనిపించింది. కానీ ఏంటంటే వన్స్ యూ గెట్ టు ద క్యారెక్టర్, ఇంకా ఇవన్నీ పోయినాయి. అంటే ఆయన ద వే డైరెక్టర్ మోటివేటెడ్ ద స్క్రిప్ట్ టు మీ అండ్ నెరేటెడ్ ఇట్, అది మనకు పెద్ద కనిపించలేదు చేస్తున్నప్పుడు. సినిమాలో చూసిన తర్వాత అనిపించింది, అరే ఏంటి ఇంత చేస్తామా, ఇంత దారుణంగా ఉన్నాను నేను అని. చాలా క్రూయల్ అండి పాపం. అలా ఎలా చంపేశారండి మీరు? నలుగురు అమ్మాయిలు, 5 ఆడ, వాళ్ళందరూ చనిపోయింది చూసి మీరు అంటున్నారు, మరి నేను ఎలా చనిపోయాను, నేను ఎలా దెయ్యం అయ్యాను? అదే కదా, సీక్వెల్ కోసం వెయిట్ చేయాలి వాళ్ళు ఆడియన్స్. దట్ ఈస్ యాక్చువల్లీ మెయిన్ సీక్వెల్కి ఒక సస్పెన్స్ అండి. మాకు అంటే మాకు అనిపించింది ఆ పిండము మళ్ళీ మిమ్మల్ని దయ్యమయ్యి మిమ్మల్ని చంపిందా అనేసి అనిపిస్తుంది అనమాట. మీరు డైరెక్టర్ అయిపోతారు. ఆ టైటిల్ అది ఉంది కదా. సో ఎలా జరిగింది ఏంటనేది నెక్స్ట్ సీక్వెల్ కోసం వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అసలు. కానీ చాలా చాలా క్రూయల్ అండి మీరు అసలు. ఆ సినిమా చూసినప్పుడు అయితే బయటకు వచ్చి ఎంతమంది తిట్టుకున్నారు మిమ్మల్ని. అసలు మా మమ్మీకి ప్రైమ్లో రిలీజ్ అయిన తర్వాత మమ్మీ కూడా చూసి చెప్పారనమాట, అసలు ఏంటి అసలు ఇట్లుంటారా అసలు మగవాళ్ళు, అది ఇది అని చెప్పి. ఇది యాక్టర్స్కి ఇది ఒక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అండి. వాళ్ళు స్క్రీన్ మీద చేసినవన్నీ రియల్ లైఫ్లో రిలేట్ చేసుకుంటారు ఆడియన్స్. మంచి అయితే పర్లేదు, కొన్నిసార్లు చెడుగా తీసుకుంటారు. అవి చూస్తే అసలు ఒరిజినల్గా మన టైప్ కాదు బయట. బయట ఐఎమ్ హ్యాపీ గో లక్కీ పర్సన్, బట్ సినిమాలో చేసి అన్నీ విలన్ రోల్సే. సో అది ఒక మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ ఫేస్ దిస్. సో అంటే నార్మల్గా నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తే యాక్టింగ్కి ఎక్కువ స్కోప్ ఉంటుందని ఉంటుంది, కానీ సాఫ్ట్ కార్నర్వి చెయ్యాలి, చేస్తే బాగుంటుందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అండ్ మీరు లుక్స్ వైజ్గా అయితే చాలా ప్లెజెంట్గా కూల్గా ఉంటారు బయట, సినిమాల్లోకి వెళ్ళేసరికి ఒక విలనిజం అట్లా వచ్చేస్తుంది. సో మీకు ఏది ఇష్టం, పాజిటివ్గా చేయాలని ఎప్పుడైనా అనిపిస్తుందా? పాజిటివ్గా కన్నా నెగిటివ్ అయితేనే స్కోప్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎవరినో కూర్చొని నీతులు చెప్తే ఎవరు చూడరు, అదే చెడు చూపిస్తే వెంటనే చూస్తారు. సో అందుకే నేను ఫిలిమ్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారని నేను అనుకుంటున్నా. బట్ పాజిటివ్గా చూపించాలంటే అటువంటి కథ ఉంటే డెఫినెట్గా అన్నీ చేయాలి, అన్నీ చేస్తాము. బట్ ఏంటంటే ఇది కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది అండ్ నాకు కూడా స్కోప్ ఎక్కువ ఉంటుంది కొత్తగా చేయడానికి. సో మీరు ఇన్ని సినిమాలు, ఇన్ని సీరియల్స్ అండ్ షార్ట్ ఫిలిమ్స్కి అయితే ఒక షార్ట్ ఫిలింకి దాదాపు 60 నేషనల్ అవార్డ్స్కి నామినేట్ అయింది కదా, అది ఎలా, ఏం షార్ట్ ఫిలిం అది? ఇట్స్ ఎ షార్ట్ ఫిల్మ్ కాల్డ్ లడ్డు అండి. బేసిక్లీ లవ్ అఫేర్ బిట్వీన్ 60 years old డయాబెటిక్ పేషెంట్ అండ్ లడ్డు, మోతీచూర్ లడ్డు. వీళ్ళిద్దరి మధ్యన జరిగిన ప్రేమ కథ అన్నమాట ఇది. బేసిక్లీ ఒక డయాబెటిక్ పేషెంట్ స్వీట్ తినకూడదు, అటువంటి వ్యక్తి స్వీట్ తినడానికి ఎంత తప్పిస్తాడో, ఆ స్వీట్ తన చేతికి వచ్చేటప్పటికి తనకి ఏం రియలైజేషన్ వచ్చింది, దాని నుంచి ఎలా మారిపోయాడు, ఈ స్వీట్ తన చేతికి రావడానికి గల కారణాలు ఏంటి, దాని మీద ఒకటి తీసామన్నమాట. దాన్ని ఆల్మోస్ట్ ఐ థింక్ చాలా కంట్రీస్ నుంచి నాకు కాల్స్ కూడా వచ్చినాయండి దాని గురించి. అండ్ దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది, ఒక 60 ఏళ్ళ ముసలివాడికి ఒక లడ్డూకి ఒక డ్యూయట్ ఉంటుంది, అంటే ఒక ప్రేమ ఒక సాంగ్ అనమాట. సో అలాగనమాట, కొంచెం డిఫరెంట్గా సినిమాటిక్గా ఒక షార్ట్ ఫిల్మ్ తీసాం, ఇట్ వర్క్డ్ అవుట్. దాని తర్వాత ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్ మీద ఇంకొక షార్ట్ ఫిల్మ్ తీసాం, నన్ను క్షమించండి అని. దానికి కూడా చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ లడ్డు అన్నదానికి 4 నంది అవార్డ్స్ కూడా వచ్చినాయండి. సో షార్ట్ ఫిల్మ్స్లో నేను చేసినట్లో బాగా మెమరబుల్ ఇవి. ఇంకా చాలా చేసాము, బట్ దీస్ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు ద సొసైటీ. మీరు ఇప్పుడు ఇంత పెద్ద యాక్టర్ కదా, మీరు ఇప్పటికి కూడా షార్ట్ ఫిల్మ్స్కి ఎవరైనా పిలిస్తే చేస్తారా? చేస్తున్నానండి. అంటే ఈ 2 షార్ట్ ఫిల్మ్స్ నా ఫ్రెండే చేశారు. సో శశిధర్ అని, ఆయన ఇప్పుడు ది 100 అని ఒక మూవీ చేశారు మొగల్ రేకులు సాగర్ తోటి. సో హీఈస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నా ఇండస్ట్రీలో స్టార్టింగ్ నుంచి అతనితో జర్నీ అనమాట. సో మీ ఇద్దరం ఎక్కడో అనుకుని ఒకరోజు సరే మనం సినిమా చేయబోతున్నాం కదా,
సినిమా ఎలా ఉంటుంది అన్నది ఒక 10-20 మినిట్స్లో గ్లిమ్స్ ఇద్దాము. అంటే హీ నోస్ యూ ఫ్రమ్, అంటే మీకు చాలా దగ్గర నుంచి చాలా క్లోజ్గా తెలుసు కాబట్టి మీరు ఇంకా ఎంత చేయగలుగుతారని ఆయనకు తెలిసి మిమ్మల్ని అలా పిండారు కాబట్టి అన్ని అవార్డులు మీ సొంతం అయ్యాయి. సో మీ గురించి ఇంకా 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 చాలా మంది డైరెక్టర్లు మిమ్మల్ని ఇంకా ప్రాపర్గా యూజ్ చేసుకోవట్లేదేమో అనిపిస్తుంది. అది లాట్ ఆఫ్ అంటే ఐ హ్యావ్ దట్ ఫీలింగ్ అండి కదా. అంటే అంత మంచి రోల్స్ ఇంకా నాకు రాలేదు. వచ్చిన వరకు అయినా మీరు ఖచ్చితంగా 100% న్యాయం చేస్తున్నారు. ఇంకా ఇంకా చేయాలన్న తపన మీలో ఉంది డెఫినెట్ గా. అండ్ మాకు నెక్స్ట్ ప్రతిరోజు వెయిటింగ్ అండి. ఏ రోజు రాజమౌళి నుంచి కాల్ వస్తుంది, ఏ రోజు సుకుమార్ గారి నుంచి కాల్ వస్తుంది. రైట్, నేను అడగడం మర్చిపోయాను, మీకు సుకుమార్ గారి నుంచి కాల్ వచ్చిందంటే కదా. వచ్చిందండి. పుష్ప కాదు, అంత ముందు రంగస్థలంలో కూడా వచ్చినాయి. మరి ఎందుకు తీసుకున్నారు? బట్ అది వర్కౌట్ అవ్వలేదు ఇంకానే. బట్ యా సమ్ డే ఇట్ విల్ వర్క్. ఎప్పుడు కాల్ చేశారు? ఏ సినిమా చూసి? ఉయ్యాల జంపాల చూసి రంగస్థలం, ఆ స్లాంగ్ గోదావరి స్లాంగ్, బికాజ్ ఇది గోదావరి స్లాంగ్ కాబట్టి అలా అనుకుని ఒక క్యారెక్టర్ అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ అసలు నేను సాల్ట్ అండ్ పెప్పర్లో రావడానికి కారణం కూడా ఆయనే. ఆయన దగ్గరికి ఫస్ట్ ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు ఒక 2-3 months నేను డై చేయలేదు. సో ఆ లుక్ చూసి నీకు గ్రే హెయిర్ బాగుంది, ఇలాగే పెంచు, నీకు బాగా సూట్ అవుతుంది అన్నారు అన్నమాట. సో అలాగే పెంచాను. దాని తర్వాత ఒకరోజు గెటప్ టెస్ట్ చేసాము. సో ఆ గెటప్ టెస్ట్లో 2-3 క్యారెక్టర్స్ అనుకున్నారు. దాంట్లో ఒకటి అజయ్ ఘోష్ చేశారు, ఇంకోటి అనసూయ గారు చేశారు. సో ముందు అది మేల్ క్యారెక్టర్, తర్వాత ఫీమేల్ కింద మారింది. సో ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్. దాని తర్వాత రంగస్థలంలో ఇలాగైంది. ఇప్పుడు పుష్పకు వచ్చేటప్పటికి నీకు ఒక బావ ఉంటాడు, బావ కోసం నువ్వు ప్రాణాలు ఇవ్వడానికన్నా రెడీ అన్నట్టుగా ఏదో ఒక క్యారెక్టర్ చెప్పారు. అవన్నీ కట్ చేస్తే అది సునీల్ గారు చేశారు. అండ్ మన ఈయనెవరు మలయాళీ ఆర్టిస్ట్ కాప్, ఆయన ఒకటి చేశారు. సో అంటే ఇలాంటి అండ్ మీ ఆరుగురు పతివ్రతల సినిమాలో మీరు ఇచ్చే ఆ లుక్స్, సైకిక్ లుక్స్ మాకు ఫహద్ ఫాజిల్ గారు నిజంగా. కుంభలంగి నైట్స్ అని ఆయన ఒక సినిమా ఉంటుంది. నేను ఆయన చాలా డీపెస్ట్ ఫ్యాన్ అనమాట నేను ఆయనకి. అండ్ నాకు ఆ సినిమాలు చూసినప్పుడల్లా ఫహద్ ఫాజిల్ గారు లుక్స్ లానే అనిపిస్తాయి అనేది అనిపించేది అనమాట. సో ఏంటంటే పాయింట్ ఇస్ ఐ డోంట్ నో వెన్, బట్ ఐఎమ్ దేర్ ఇన్ దట్. అంటే ఒక క్యారెక్టర్కి ఎవరెవరైతే బాగుంటుంది, ఇప్పుడు నాలాగే ఇంకా చాలా మందిని అనుకుంటారు, నేను ఒక్కడనే కాదు. సో అట్లీస్ట్ ఆ లిస్ట్లోకి వచ్చామంటే ఐఎమ్ దేర్, ఆల్మోస్ట్ రీచింగ్ దట్ ప్లేస్, ఆల్మోస్ట్ దేర్. మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఇయర్లో మిమ్మల్ని పుష్ప 2లోనో 3లోనో చూస్తాం అనేసి ఖచ్చితంగా సాగాలి, ఎక్కడ చోట ఉండొచ్చు. అంటే ఏం లేదు, నాకు ఏమైందంటే ప్లస్ బుచ్చినాయుడు కంట్రీగా ఈ స్లాంగ్ పుష్పక్ బాగా దగ్గర ఉంటుంది. చూసి మీకు కాల్ చేస్తారు సుకుమార్ గారు. సో దానికి ఇది క్లోజ్ గా ఉంది. ఉయ్యాల జంపల వాస్ క్లోజ్ టు రంగస్థలం. సో అలాగే రేపొద్దున ఇంకా వేరే స్లాంగ్స్ నాతో డైరెక్టర్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఇలాంటి పెద్ద డైరెక్టర్స్ అందరూ కూడా మేబీ కన్సిడర్. ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ దట్ పొటెన్షియల్. అండ్ మీ ఫ్రెండ్ శశిధర్ గారు వాడుకున్నట్టుగా మిమ్మల్ని అందరు డైరెక్టర్స్ వాడుకుంటే ఇంకా బిగ్గెస్ట్ అంటే సూపర్ డూపర్ యాక్టర్ని మేము చూడబోతున్నాం అనమాట. ఇప్పటికి చూసిన రవివర్మ గారు కాకుండా దాని గురించే వెయిటింగ్. ఇంకా ఇండస్ట్రీలో ఉన్నది కూడా దాని గురించే. ఇప్పుడు యాక్చువల్లీ ఒక చిన్న ప్రాజెక్ట్సే ఒక 2 ఉన్నాయి పైప్ లైన్లో జరుగుతున్నవి. ఇది కాక ఒక చిన్న గ్యాప్ తీసుకుని ఒక ప్రాజెక్ట్ నేనే చేద్దామన్న దీంతో కొంచెం ఇప్పుడు వర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్ అండ్ ఆల్. స్క్రిప్ట్ నాదే ఉంది అండి. అండ్ నేను అనుకున్న డైరెక్టర్ నాకు దొరకకపోతే ప్రాబ్లీ నేనే డైరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడెప్పుడో డైరెక్టర్ అవుదామని వచ్చి మేబీ అది ఉండిపోయింది కదా, ఇక్కడి నుంచి అన్న మళ్ళీ అది. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ అన్ అటెంప్ట్ టు పోర్ట్రే మై సెల్ఫ్ ఇన్ అ బెటర్ వే టు ద ఆడియన్స్ ఆర్ టు ద అదర్ డైరెక్టర్స్. అంటే ఇన్ని రకాలుగా కూడా నన్ను చూపించవచ్చు అన్నట్టుగా ఏదో అనుకుంటున్నాను. ఇట్ ఈస్ అటెంప్ట్. I don't know, just fingers crossed. Yeah. సో ఎందుకంటే మీరు యాక్టింగ్లో మమేకం అయిపోయి యాక్టింగ్ కోసమే బ్రతికేస్తూ యాక్టింగ్తో ప్రయాణిస్తూ ఉన్నారు కదా. అండ్ మీకు డైరెక్షన్ సైడ్ నుంచి కూడా చూసే అలవాటు ఉంది మీకు. సో మీరు బాగా డైరెక్ట్ చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. యాక్టింగ్ ఆల్రెడీ ఇరగదీసేస్తారు మీరు, దానికి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో సూన్ ఆ ప్రాజెక్ట్ కూడా ఈ ఇయర్లోనే రావాలని, మోస్ట్ ప్రాబ్లీ జరిగితే ఈ ఇయర్లోనే రిలీజ్ అవ్వాలని ప్లానింగ్ ఉంది. అండ్ అది ప్రాపర్ అనౌన్స్మెంట్ ఇంకేం చేయలేదు. వన్స్ ఐఎమ్ రెడీ విత్ మై స్క్రిప్ట్ దెన్ ఇట్ విల్ బి అ బిగ్ లాంచ్ ఓన్లీ. ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ తోటే జరుగుతుంది అది. ఆల్రెడీ
ఈ లైన్ కొన్ని చోట్ల డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం అండి. ఓకే, రవివర్మ గారు, మీరు నార్మల్గా అందరు యాక్టర్స్తో చాలామందిని పరిచయం చేసుకున్నారు, డైరెక్టర్స్తో కూడా మీరు డీల్ చేస్తూ ఉంటారు. అండ్ ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని కలిసారా? ఆయన్ని కలిసే అవకాశం అయితే లేదండి, బట్ దగ్గర నుంచి చూసాం. అంటే పలకరించి మాట్లాడేంత పరిచయం అవ్వలేదు, బట్ విషింగ్ వరకు అయిందండి. వెన్ వీ వర్ డూయింగ్ సైరా నరసింహారెడ్డి, ఆయన వచ్చారు లొకేషన్కి. సో అక్కడున్న అందరినీ పరిచయం చేయడం, చిరంజీవి గారు వచ్చి అందరినీ పరిచయం చేశారు. సో అప్పుడు విష్ చేయడమే తప్ప క్లోజ్ అసోసియేషన్ ఎక్కడ లేదండి. ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికి అంటే రక్తాలు చిందించేంత ఆవేశం, ఉక్రోషం ఉంటుంది, కానీ ఆయనకి ఏంటంటే పాలిటిక్స్ లోకి వచ్చేసరికి అభిమానం కనిపించట్లేదు. సో వాట్ యు ఫీల్ ఆన్ దట్? లేదండి, అంటే జనాలు ఇంకా రియలైజ్ అవ్వలేదు పూర్తిగానే. సో ఇప్పుడు ఏమైందంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన చూశారు, మన జగన్ గారి పరిపాలన చూశారు. సో ఈయన ఇంకా ఎవరో చూడలేదు. సో ఆయన ఏంటి అన్నది మనం జడ్జ్ చేయడానికి, మనం క్వశ్చన్ చేయడానికి ఆయన కేపబుల్లా కాదా అని చెప్పడానికి ఇప్పుడు దాకా ఎవరి దగ్గర ఏం లేదు. సో ఓన్లీ వెన్ యూ గివ్ హిమ్ అ ఛాన్స్ దెన్ యూ విల్ నో. సో maybe we'll have to wait until he gets into power and then see what he can do. But ఒకటైతే మాత్రం for him to come into the politics, ఆయన పర్సనల్ ఏముంటుందని ఇంట్రెస్ట్తో వచ్చారు. ఏదో మా ఫాదర్ ఆల్రెడీ ఓ పొలిటీషియన్ కదా, అది నేను కంటిన్యూ చేద్దాం, మా తాత ఒక పొలిటీషియన్ కదా, అది నేను కంటిన్యూ చేద్దామని అయితే రాలేదు. సో లెట్స్ సీ ఇఫ్ హీ థింక్స్ హీ క్యాన్ మేక్ అ చేంజ్. ఐ డోంట్ నో. అంటే మీకు ఒక పర్సన్గా, ఎందుకంటే ఇండస్ట్రీలో ఉంటున్నారు మీరు, సో ఆయన గురించి రకరకాల రూమర్స్, కాంట్రవర్సీస్ ఎప్పుడూ వార్తల్లో నిలిచే వ్యక్తి ఆయన. సో మీకు ఎలా తెలుసు పవన్ కళ్యాణ్ గారు అంటే? ఆయన గురించి ఏమన్నా ఆయనకు చాలా క్లోజ్ ఉండే వ్యక్తులు ఎవరైనా? అంటే నాకు ఆయన గురించి ఫస్ట్ విన్నది నేను సత్యానంద్ గారి దగ్గర విన్నానండి. వైజాగ్ సత్యానంద్ గారు, ఆయన దగ్గర నేర్చుకున్నారు కదా. సో ఈయన ఎలా ఉంటుందంటే, పవన్ కళ్యాణ్ గారి గురించి మా గురువుగారు చెప్పడంలో ఏంటంటే, ఒకటి అనుకున్నారంటే అది సాధించే వరకు, అది చేసే వరకు నిద్రపోవడం ఆయన. అది విన్నాను, ఒక పట్టుదల ఉంది. అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ టుడే ఈజ్ మై డైట్ అంటారంట. ఆ రోజంతా ఫ్రూట్ జ్యూస్లో అందరితో అదే చేయించేవారు. సో ఒక డెసిషన్ తీసుకుంటే దాన్ని స్టిక్ ఆన్ అయ్యి ఇన్డెప్త్ వెళ్ళిపోతారని విన్నాను. సో మేబీ ఇఫ్ హీ ఫీల్స్ దట్ నో మన సొసైటీలో ఏమన్నా చేద్దామని అనిపిస్తే ఇన్డెప్త్గా వెళ్తారని నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ మై ఫీలింగ్, బికాజ్ నేను విన్న వాటిని బట్టి. ఇంకా అంతకు మించి బయట న్యూస్లు అంటారా, న్యూస్లో సగం అలిగేషన్స్ ఉంటాయి, సమ్ కాంట్రవర్సీస్ ఉంటాయి, కొన్ని నిజం ఉంటాయి. సో ఏది ఏంటి అన్నది మనం జడ్జ్ చేయడం కష్టం అయిపోయింది ఈ రోజుల్లో. సోషల్ మీడియాలో రెండు న్యూస్ ఛానల్స్ ఉన్నాయండి. ఇదే వార్తని ఒక ఛానల్ వాళ్ళు సపోర్ట్ ఉన్న గవర్నమెంట్కి చెప్తుంది, ఈ ఛానల్ వాళ్ళు సపోర్ట్ ఉన్న గవర్నమెంట్కి చెప్తుంది. అసలు ఫ్యాక్ట్ ఏంటన్నది ఎవరికి అర్థం అవ్వట్లేదు. సో మీరు కాకినాడలో పుట్టి పెరిగారు, వైజాగ్లో పెరిగారు, సింగపూర్ అదంతా చూసి వచ్చారు, అండ్ ఫైనలీ హైదరాబాద్లో ఉంటున్నారు. సో మీరు రెండు రాష్ట్రాలతో కూడా మీకు సత్సంబంధాలు, అనుబంధం ఉంది. సో ఈ రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? బాధ అనిపించిందండి. ఐ డోంట్ లైక్ ఇట్. అవునా? అస్సలు నాకు నచ్చలేదు. ఎందుకంటే అభివృద్ధి అన్నది, డెవలప్మెంట్ అన్నది సెపరేట్ అయితేనే అవ్వదు, కలిసి ఉండి కూడా చేయొచ్చు. కలిసి ఉన్నప్పుడు అవ్వట్లేదనే కదా అలా పోరాడి సాధించుకున్నారు తెలంగాణ. ఓకే, వాళ్ళు అంటే దాని గురించి నేను ఎక్కువ డిబేట్ చేయలేను, బికాజ్ నాకంటే పెద్ద మేధావులు చాలామంది డిబేట్ చేస్తారు దీంట్లోనే. నాకు ఒక సింపుల్ లాజిక్ అని నేను అనుకున్నది, ఇలా సెపరేట్ అవ్వడం వల్ల ఇద్దరు నష్టపోయారు అని నేను ఫీల్ అవుతాను. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే యాజ్ అ స్టేట్ ఇట్ వాజ్ ఆంధ్ర, బట్ యాజ్ అ కంట్రీ ఇట్ వాజ్ ఇండియా. అండ్ ఇండియాని రూల్ చేస్తుంది ఢిల్లీ. అంటే మన ఇండియా ఒక మెయిన్ ఇండియాలో ఉన్న కాన్స్టిట్యూషన్ అంతా అనేది ఢిల్లీ నుంచి. సో ఢిల్లీలో మన శక్తిని మనం కోల్పోయాం. బీయింగ్ వన్ ఇండివిజువల్ స్టేట్ అండ్ అ స్ట్రాంగ్ స్టేట్ విత్ లాట్ ఆఫ్ ఎంపీ స్ట్రెంగ్త్, ఎంపీస్ ఎక్కువ మంది ఉంటే మనం సెంటర్లో మనం దెబ్బలాడుకుని మనకు కావాల్సిన ఫండ్స్ మనం తెచ్చుకోవడానికి చాలా సులువుగా ఉండేది. వాళ్ళు వినాలి, ఎందుకంటే మన స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది. ఎప్పుడైతే మనం స్ట్రెంగ్త్ తగ్గిపోయిందో మనం సెంటర్లో గట్టిగా పోరాడలేము. సో సెంటర్ మనకి ఇవ్వదు. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, మన పక్కనే ఉన్న రాష్ట్రాలు తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది. వాళ్ళ ఎంపీ స్ట్రెంగ్త్ ఎంత ఉంది? వాళ్ళు ఒకటి కావాల్సిన సాధించుకుంటున్నారు, తెచ్చుకుంటున్నారు, వాళ్ళ ప్రాజెక్టులు హ్యాపీగా చేసుకుంటున్నారు.
ఆ డెవలప్మెంట్ మనం తెచ్చుకోలేకపోతున్నాం. ఓకే, మన ఫండ్స్ మనం ఏదో మేనేజ్ చేస్తున్నాం, ఎంతో కొంత గవర్నమెంట్ ఇచ్చింది ఉంటున్నాం, కానీ ఇంకా మంచి అవకాశాలు మనం మన చేతులారా వాళ్ళకి ఇచ్చేసాం. మన పవర్ అంతా తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టాం. వాళ్ళు తెలివిగా ఇద్దరిని సెపరేట్ చేశారు. సరే ఇంక వీళ్ళని పట్టించుకోకపోయినా సరే వీళ్ళు ఏం చేయలేరు అన్నట్టుగా తయారైపోయాం మనం. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. సో ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితులు, ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎలక్షన్స్ లో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే జ్యోతిష్కం అయితే నేను చెప్పలేనండి. మీ అభిప్రాయం, వీళ్ళు గెలిస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అన్నది నాకంట అక్కడ ఉంటున్న జనాలకు ఇంకా బాగా తెలుసు. బట్ ఎస్, ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తూ ఉంటారు కదా. ఒక 2 సార్లు టర్మ్ చూసిన తర్వాత ఇక్కడ మన తెలంగాణలో కాంగ్రెస్కి ఒక ఛాన్స్ ఇద్దామని ఎలా అయితే డెసిషన్ తీసుకున్నారో, అక్కడ మీరు తెలుగుదేశం చూశారు, వైఎస్ఆర్సీపీ చూశారు. వై నాట్ గివ్ ఎ ఛాన్స్ ఫర్ ఎ న్యూ వన్ ఆల్సో అన్నది ఒక స్మాల్ ఫీలింగ్, నాకున్న ఫీలింగ్. ఇట్ ఈస్ నాట్ దట్ ఏదో చేంజ్ వస్తుంది అని కాదు, ఎందుకంటే అతను ఏం చేస్తారన్నది ఎవరికి తెలియదు ఇప్పుడు దాకానే. సో అండి, ఇంకోటి, మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక బిగ్గెస్ట్, అంటే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి తీసుకొని ఒక డెసిషన్ జగన్ గారు తీసుకున్నారు. సో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన సినిమా టికెట్లు 5 రూపాయలకి 10 రూపాయలకి విక్రయించారు. అంటే తగ్గించేశారు, అవసరం లేదు సినిమాలకు అంత పెట్టాల్సిన అవసరం లేదు, ప్రజలకి వినోదాన్ని నేను చీప్గా అందిస్తానని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నారు. సో ఆ టైంలో సినిమా ఇండస్ట్రీ మొత్తం అట్టుడికిపోయింది. సో అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది? అంటే అలాంటి ఒక డ్రాస్టిక్ చేంజ్ వచ్చేసే థియేటర్స్ని అంత చిన్న చూపు చూసినప్పుడు కానీ, అంటే మీరేమనుకున్నారు ఆ టైంలో? ఆయన చాలా తెలివైన అనిపించిందండి. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు దాకా ఎవడో చేయలేదు, ఆయన చేసి ఆయన చాలా గొప్ప అనుకున్నారు కదా. ఆయన చాలా తెలివైన అనిపించింది. సో ఈ ఎండ్ ఆఫ్ ది డే వాట్ యూర్ డూయింగ్ ఈజ్ ఒక మొత్తం ఒక ఎంటైర్ ఒక సంస్థని, ఒక హ్యూజ్ ఫ్యామిలీకి సపోర్ట్ లేకుండా చేస్తున్నారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ పర్సనల్ థింగ్స్. అది పర్సనల్ ఈగో అండి, నా ఫీలింగ్. అది పర్సనల్ ఈగో. దర్ ఇస్ నథింగ్ టు డూ విత్ ఎనీ బిజినెస్ ఆర్ ఎనీథింగ్. నువ్వు అంత ఫ్రీగా ఇవ్వాలనుకుంటే యూ హ్యావ్ గవర్నమెంట్ దూరదర్శన్ ఉంది, ఓకే, గవర్నమెంట్ డాక్యుమెంటరీస్ ఉన్నాయి, అవి నువ్వు చేసుకుని థియేటర్లో ప్లే చేసుకో 5 రూపీస్కి. డిడ్ దే డూ దట్? నో, దే డిడ్ంట్ డూ దట్. అమ్మాయికి ఎవరు దొరుకుతారంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళని ఏమన్నా చేస్తే వీళ్ళకి ఇమీడియట్ పబ్లిసిటీ అందరికీ, నాట్ జస్ట్ మన ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అని కాదు, ఎక్కడైనా సరే ఈజీ పబ్లిసిటీ వచ్చేది అక్కడి నుంచే. ఇప్పుడు ఒక సినిమా రేట్ తగ్గించేసినంత మాత్రాన, సినిమా రేట్ పెంచేసినంత మాత్రాన చూసే వ్యక్తి మీద ఉంటుంది. ఇప్పుడు సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ అంటే మీరు అమ్ముతున్న లిక్కర్, మీరు అమ్ముతున్న సిగరెట్, మీరు అమ్ముతున్న గుట్కా, ఇవన్నీ కూడా బ్యాడ్ థింగ్సే కదా. దాని గురించి మళ్ళీ మీరు యాడ్ వేస్తారు, సిగరెట్ కాల్చరాదు, మందు తాగరాదు అని చెప్పి సినిమాలో పెడతారు. మళ్ళీ బయటకు వెళ్తే అన్ని షాపులో దొరికేది అదే. అలాగే సినిమా మీకు నచ్చితేనే మీరు టికెట్ తీసుకుని వెళ్తారు, అంతేగాని బలవంతంగా మీరు సినిమా చూడండి అని మేము సినిమా చూపించట్లేదు కదండి. సినిమా ఈజ్ అ మీడియం అండి, అది ఒక కథ. అది ఆ కథ ఎలాగైనా రాసుకోవచ్చు అంతే. ఇప్పుడు వాళ్ళు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. రామాయణం ఉందండి, రామాయణం ఒక సినిమా కింద తీస్తే కొందరు రాముడు నచ్చవచ్చు, కొందరు హనుమంతుడు నచ్చవచ్చు, కొందరికి ఓన్లీ రావణాసుడే నచ్చవచ్చు. అది డిపెండ్స్ ఎవరికి ఏం నచ్చుతుంది అన్నది. మనం టికెట్ తీసుకుని వెళ్తాం, టికెట్ కూడా ఏంటి ఎవడు ఫోర్స్ చేయడు, మీకు నచ్చితేనే చూడాలనుకుంటే టికెట్ తీసుకుని వెళ్తారు. దానికి గవర్నమెంట్ ఏంటి రూల్స్ తగ్గించేది పెంచేది? జనాలు ఉన్నారు కదా, వాళ్ళకి తెలుసు. వాళ్ళు చూడలేదనుకోండి సినిమా ఆబ్వియస్లీ మన ఆడదు. దీనికి అంత రేట్ ఎందుకనేది వాళ్ళు డిసైడ్ అవుతారు, గవర్నమెంట్ కాదు కదా డిసైడ్ చేసేది. గవర్నమెంట్ డిసైడ్ చేస్తే ఇట్ ఈస్ డిక్టేటర్షిప్, ఇట్ ఈస్ నాట్ డెమోక్రసీ అండి. నిజంగా పీరియడ్ అయితే కొన్ని రోజులు భయం వేసేసింది. అంత తెలంగాణ వాళ్ళందరూ వెళ్ళి ఆంధ్రాలో సినిమాలు చూసి రండి చీపుగా ఉంటాయి అన్న స్టేజ్కి వచ్చేసింది. అది అంటే ఎప్పుడన్నానండి, మనం చేయాల్సిన డ్యూటీ మనం చేసుకోవాలి, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేసుకోవాలి. సో అన్నట్లకి ఒక్కొక్క డివిజన్ ఉంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అందరూ హ్యాపీగా ఉంటాం. అన్నట్లను వేలు పెట్టేస్తే అది ఇట్ బి ఎనీబడి, ఇట్స్ నాట్ ఫేర్. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు అసలు పాలిటిక్స్ గురించి సంబంధం లేదు, నాకు తెలియదు, అంత నాలెడ్జ్ కూడా లేదు. ఇప్పుడు నేను పాలిటిక్స్ గురించి కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే. అవును, సినిమా ఆడకపోతే ఎంత దెబ్బతింటారు ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్స్ అనేది లేదండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఒక సినిమా ఆడకపోతే ఒక ప్రొడ్యూసరు ఒక యాక్టరే కాదు లాస్ అయ్యేది, ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, వాళ్ళ ఫ్యామిలీస్ మీద డిపెండ్ అయినా ఇంకా ఏంటి వాళ్ళ హెల్పర్స్ కావచ్చు, ఎవరు కావచ్చు,
ఈ వ్యవస్థ అంతటికీ ఒక సర్క్యులేషన్, మనీ సర్క్యులేషన్ ఆగిపోతుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ ప్రొడ్యూసర్ అండి. ఆ వన్ ప్రొడ్యూసర్ వల్ల ఇన్ని ఫ్యామిలీస్కి ఇంత యాక్టివిటీ, ఫైనాన్షియల్ యాక్టివిటీ జరుగుతుంది. అండ్ ఇదే రాజమౌళి గారిది కూడా ఇందులోనే కంటిన్యూ చేసేద్దాం, ఇది సెపరేట్ గా వేసుకో. రైట్, ఓకే. సో రవివర్మ గారు, మీరు ప్రకాష్ రాజ్ గారిలానే కాదు రాజమౌళి గారిలా కూడా కనిపిస్తారని చెప్పి ఎయిర్పోర్ట్ లో వెళ్ళిపోయారంటే ఏంటి? అవునండి, ఇట్ హ్యాపెన్ ఇన్ కోల్కతా ఎయిర్పోర్ట్. అవునా? లడ్డు షార్ట్ ఫిల్మ్, అక్కడ మాకు ఒక అవార్డు వస్తే అక్కడ వాళ్ళు ఇన్వైట్ చేస్తే నేను మా డైరెక్టర్ వెళ్ళడం జరిగింది. సో ద మినిట్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద లగేజ్ కౌంటర్, లగేజ్ అంతా తీసుకుని బయట రాగానే అక్కడ లోకల్ సెక్యూరిటీ సడన్గా చూసి సార్ సార్ అని చెప్పి విష్ చేశారు. సార్ మే ఆప్కా మూవీ దేఖా, ఇట్స్ సూపర్ మూవీ అది అంటే ఏంటి, నేను ఇప్పుడు దాకా హిందీలో ఏం చేయలేదు, తెలుగు సినిమా డబ్బింగ్ అయితే చూసుంటాడేమో అన్న దానితో నేను అయిపోయింది. ఇమ్మీడియట్గా సెక్యూరిటీ వచ్చారు, ఎవరు అందరిని సైడ్ అన్నారు. క్యాబ్ బుక్ చేయడానికి నేను ఇంకా ఫోన్లో క్యాబ్ బుక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం, ఈ లోపల ఆయన అక్కడ లోకల్ క్యాబ్ చెప్పేశారు. సార్ ఎక్కడ చేయాలంటే సోన్స్ హోటల్ అని చెప్పాము. అయిపోయిన తర్వాత సార్ సూపర్ మూవీ సార్ బాహుబలి అన్నాడు. ఇది ఆయన క్రెడిట్ అనుకుని ఏదో ఒకటి విఐపి ట్రీట్మెంట్ కదా అని వెళ్ళిపోయాం. ది సేమ్ థింగ్ హ్యాపెండ్ అగైన్ ఇన్ వైజాగ్ ఎయిర్పోర్ట్. శేఖర్ మూవీ, రాజశేఖర్ గారి సినిమా చేశాను. అది ఆల్మోస్ట్ షెడ్యూల్ అయిపోయింది, ప్యాకప్ అయిపోయింది. అందరూ వస్తున్నాం, రాజశేఖర్ గారు, జీవిత గారు, నేను, సమీర్ అండ్ భరణి. సో ఫస్ట్ సమీర్ అండ్ భరణి వెళ్ళిపోయారు. వెళ్ళగానే ఆ సెక్యూరిటీ గార్డ్ వచ్చి హాయ్ సార్ బాగున్నారా సార్ అని, మొగల్ రైకిల్ ఫ్యాన్ ఏమో అలా అనుకుని సింపుల్గా బాగున్నాను. రండి సార్, ఏంటి సార్ మీరు ఒక్కరే వచ్చారు, టీం ఎవరైనా వచ్చారు సార్ అంటే ఏం లేదు అన్నాడు. ఏంటి సార్ మీ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది సార్ అంటే ఇప్పుడే షెడ్యూల్ ప్యాకప్ అంటే ఎక్కడ చేశారు సార్ అన్నాడు. ఇక్కడ అరకులో జరిగిందండి, షెడ్యూల్ ప్యాకప్ అయింది, వెళ్తున్నాం అన్నాడు. సార్ ఓకే సార్ సార్కి అని చెప్పి ఫస్ట్ ఆ కౌంటర్లోకి వెళ్ళిపోయి అన్నీ క్లియర్ చేసి లగేజ్ అంతా వాళ్ళే తీసుకెళ్ళి చేసేస్తున్నారు. నాకు వెనక నుంచి రాజశేఖర్ గారు వచ్చి ఏంటిది రవికి ఏంటి ఇందరూ ఫ్రెండ్సా అన్నారు. ఆయనకు అసలు అర్థం అవ్వట్లేదు. 2 నిమిషాలు అయిన తర్వాత సార్ RRR తర్వాత ఏంటి సార్ మూవీ అన్నారు. సార్ మీరు నన్ను రాజమౌళి అనుకున్నంటే రాజమౌళి గారే కదా అన్నాడు. కాదండి నేను రవివర్మ అన్నాడు. మరి మీరు అన్నారు. నేను సినిమాలో ఉన్నానండి, మీరు నా సినిమా అనుకుని మీరు అడుగుతారు అనుకున్నా. ఇలాగ ఇట్ హ్యాపెండ్ సో మెనీ టైమ్స్ అండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు కొంతమంది ఫ్రెండ్స్ కొన్ని ఫొటోస్ పంపించారు. నా ఫోటో పక్కన రాజమౌళి గారి ఫోటో 2 కలిపి పంపించారు. మీకు ఇందాక చూపిద్దామని నేను ఐ థాట్ ఐ షో, బట్ లేదు, ఆల్మోస్ట్ ఐడెంటికల్ ట్విన్స్ ఉన్నట్టు ఉన్నాం అన్నమాట, ఇద్దరు అనమాట. సో ఆయన సేమ్ సాల్ట్ అండ్ పెప్పరు, సేమ్ ఇదే. సో చాలా దగ్గర పోలికలు ఉంటాయి. మాట్లాడే ఆ విధానం కూడా కూల్ గా ప్లెజెంట్ గా అలానే మాట్లాడతారు. మీరు కూడా అట్లనే మాట్లాడేసరికి ఇంకా డిఫరెన్షియేట్ చేయలేకపోతారు. అండ్ యాక్చువల్లీ ఏంటంటే జనరల్ గా ఒక డైరెక్టర్ నేషనల్ వైడ్ గా పాపులర్ అవడం అన్నది చాలా తక్కువ. యాక్టర్స్ అంటే ఈజీగా ఫేస్ ఫ్రంట్ ఉంటుంది కాబట్టి. కానీ రాజమౌళి గారు ఏంటంటే హీరో ఎవరన్నా కానీ డైరెక్టర్ రాజమౌళి అంటే చాలా అందరూ రెడీ సినిమా చూడడానికి. సో అంత అంటే ఒక పెద్ద స్టార్కు ఉన్నంత క్రేజ్ కంటే ఎక్కువ ఉంది ఆయనకి. సో ఎక్కువ మంది చూసి ఉంటారు, బట్ బయట ఎక్కడ చూడలేదు కదా వాళ్ళు. సో ఎక్కువ అలా అవుతూ ఉంటుంది. స్టార్టింగ్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒకటే చెప్తున్నారు, ఆయన మహాభారత్ తీయాలనేది ఒక పెద్ద ఇదన్నమాట సంకల్పం. సో ఆయన నిజంగా కారణ జన్ముడేమో, అంత మందికి తెలిసిపోయారు. ఏ సినిమా తీసినా హిట్టే అయిపోతుంది. సో ఈజ్ ద గ్రేటెస్ట్. అంటే ఇన్ఫ్యాక్ట్ తెలుగు వాళ్ళు అందరూ గర్వంగా చెప్పుకోవచ్చు మన సినిమాని నేషనల్ వైడ్ కాకుండా ఇంటర్నేషనల్ వైడ్ తీసుకెళ్లారు. అవును. సో నేను స్టార్టింగ్ చెప్పాను కదా, రామ్ గోపాల్ వర్మ ఎలాగైతే సినిమా మేకింగ్ని మార్చారో ఈయన సినిమా రేంజ్ని మార్చారు రాజమౌళి గారు. సో వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దెమ్. ఇండస్ట్రీ అంతా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో అలాంటి ఆయన లాంటి పోలికలు, అంత గొప్ప వ్యక్తి పోలికలు మీకు వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? మరి అదృష్టంగా ఫీల్ అవుతున్నారు? ఆ లక్కలో కొంచెం నాకు కూడా వస్తే బాగుండు ఆయన కానీ. సూర్ వస్తుంది మీకు, ఇంకా ఇంకా యు హావ్ దట్, యు డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ అండి. జస్ట్ కీపింగ్ మై ఫింగర్స్ క్రాస్డ్, టచ్ వుడ్ అది జరగాలి. థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ షెడ్యూల్లో మాకు ఇంత టైం ఇచ్చి సువర్ణ మీడియా ప్రేక్షకులతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సువర్ణ మీడియా. రవివర్మని ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళడానికి మీరు చేస్తున్న చిన్న ప్రయత్నం ఈజ్ అ గ్రేట్ థింగ్.
ఆడియన్స్ దగ్గరే ఉన్నారండి రవివర్మ గారు, ఎప్పుడూ దూరం అవ్వలేదు. అది మీరు యాక్టర్ గా దగ్గర ఉన్నాను కానీ ఇన్ పర్సన్ రవివర్మ ఏంటి అన్నది తీసుకెళ్లేదంటే మీ చేతిలోనే ఉంటుంది. బికాస్ దే ఓన్లీ నో మీ యాజ్ అన్ యాక్టర్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ మీ బిహైండ్ ద స్టోరీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఎన్నో విషయాలు చెప్పారు. ఆ విషయాలు వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. దే డోంట్ నో వాళ్ళు ఎక్కడ ఏ వెబ్సైట్లో కూడా దొరకవు అవి. సో మా ద్వారా వాళ్ళందరికీ ఇంత ఫేవరెట్ యాక్టర్ గురించి తెలుసుకునే ఆ అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐఎమ్ సారీ గైస్, నా సైడ్ నుంచి ఏం కాంట్రవర్సీస్ ఉండవు. సో బోరింగ్గా ఉంటుంది కానీ స్మూత్గానే ఉంటుంది లైఫ్. సో ఇంట్రెస్టింగ్ అండి, బోరింగ్ ఎక్కడ ఉందండి? మీ పాత్రలన్నీ కూడా నెగిటివ్ రోల్స్ కదా, సో ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి.